ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ ఆదివారపు ఆరాధనా సమయంలో దేవుని సన్నిధిని చేరుకుని మీ మీ కుటుంబాలు దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరిచి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని మీ గ్రామాల్లో మీ కుటుంబాలతో కలిసి కూర్చున్నారని నేను తలుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి పునరుద్ధానుడైన మన విమోచకుడైన మన ప్రాణదాత అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, అందరూ కలిసి కూర్చున్నారా? పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అందరూ చోట చేరి దేవుని సన్నిధిని కలిగి ఉన్నారా? మంచిది. ఈ ఆరాధన సమయంలో మనం అందరం చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత కీర్తనలు పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాము. దయచేసి మీరున్న చోటనే నాతో పాటు తల్ల వంచాలని ప్రేమపూర్వకంగా కోరుతూ తల్ల వంచుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు తండ్రి. గత దినాల్లో మరణాపాయ పరిస్థితుల నుంచి, ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి మమ్మలను గట్టెక్కించి మా శారీరక అవసరాల్లో మీరు కృప చూపించి మమ్మలను ఆకలి తీర్చి సేద తీర్చి మా ప్రతి పరిస్థితుల్లో ఆయన మమ్మలను కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి ఈరోజు నీ సన్నిధిలో మా మా కుటుంబాలతో మా వ్యక్తులతో మేము నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్కులు ధ్యానించడానికి ఇచ్చిన అవకాశంను బట్టి వందనాలు. మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపం చేసుకురండి. ఆయా కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డతో మీ సన్నిధి ఉంచండి. మర్యాదగా జరుగునట్లు, క్రమముగా జరుగునట్లు కార్యక్రమాలను దీవించండి. మరి ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నీ వాక్కులు విని బలపరచబడి ధైర్యపరచబడి నిరీక్షణలో మరింత ముందుకు సాగునట్లుగా కార్యక్రమాన్ని మీ స్వాధీనంలో తీసుకోమని కోరుతూ మా ప్రభువును మా రక్షకుడు మీ కుమారుడైన క్రీస్తు వారి దివ్యనామున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రియులారా, మీ దగ్గరున్న పాటల పుస్తకంలో నుండి సత్య సువార్త గీతములు అనే ఈ పాటల పుస్తకంలో నుండి 17వ నెంబర్ పాట, ఆ తరువాత 527 నెంబర్ పాట మీరున్న చోటనే మీరు కలిపి పాడండి మాతో పాటు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాటను కలిసి పాడదాం. ఆ తర్వాత 527 నెంబరు పాట, అందులో అదిగో నా నావా బయలుదేరుచున్నది అనే పాటను కలిసి మనం పాడదాం. పాటల పుస్తకంలో 17 నెంబర్ కలిసి పాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనూది, పిల్లన గ్రోవుల చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాటల పుస్తకం నుండి 527 నెంబర్ పాట దయచేసి అందరూ కలిసి పాడుకుందాం. 527 నెంబర్ పాట, అదిగో నా నావ బయలుదేరుచున్నదనే పాటను దయచేసి నాతో పాటు కలిసి పాడదాం దయచేసి. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని కొట్టినా అదరను, వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని కొట్టినా అదరను. ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సమయమాయెను, ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సమయమాయెను. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నది, లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నది. సూర్యుడైనా ఆగిపోవును, కానీ మాత్రం సాగిపోవును, సూర్యుడైనా ఆగిపోవును, కానీ మాత్రం సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు,
నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడి రాత్రి జాములో నడచిన, నడి సముద్ర మధ్యలో నిలచిన, నడి రాత్రి జాములో నడచిన, నడి సముద్ర మధ్యలో నిలచిన, నడిపించును నా యేసు, అద్దరికి నన్ను చేర్చును. నడిపించును నా యేసు, అద్దరికి నన్ను చేర్చును. అదిగో నా నావా సాగుతున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హైలేసా హైలో హైలో హైలేసా, హైలేసా హైలో హైలో హైలేసా, హైలేసా హైలో హైలో హైలేసా, హైలేసా హైలో హైలో హైలేసా. ప్రియమైన వారులారా, దయచేసి దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు మనమందరము చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాము. దయచేసి దేవుని వాక్యం వినే ముందు దయచేసి మీరందరూ ఒక చోట చక్కగా పనుల వైపు వెళ్ళకండి. ఆరాధన సమయాన్ని ఎలాగ మనం చక్కగా కుదురుగా కూర్చుని ఆత్మీయ వాతావరణం కొరకు ఆశపడుతూ ఉంటామో, దేవుని వాక్యం కొరకు వేచి చూస్తూ ఉంటామో, అదే దేవుని సన్నిధికి మర్యాదను మనం గమనించాలి, ఆ విధంగా పాటించాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంటి దగ్గర ఉంటే మనకు స్వేచ్ఛ ఉంటుంది కనుక దేవుని సన్నిధి విలువలు తెలియవు. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మనం దేవుని సన్నిధిలోనికి, దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. తల్ల వంచుకుందాం. ప్రేమగల ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, నీ సన్నిధిని మేము అందరం అనుభవించడానికి మేము మా కుటుంబాలతో నీ వాక్కులు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాము. నీ మాటల యొక్క గొప్పతనమును, సారాంశమును గ్రహించుకునేట్లుగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ఏ గ్రామం, ఏ కుటుంబం, ఏ వ్యక్తులు కలిసి తండ్రి నీ సన్నిధిలో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. ఆందోళన, ఆవేదన, అయోమయ పరిస్థితుల్లో, ఈ ప్రపంచ పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్న తరుణంలో ఆయన ప్రతి ప్రశ్నకు జవాబుగా, ప్రతిదానికి పరిష్కారముగా మాకు అభయాన్ని, ధైర్యాన్ని ఇచ్చే నీ మాటలను ధ్యానించుటకు నాయన సిద్ధపడుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని కోరుతూ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని వాక్యంలోనికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాము. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మనలను రకరకాల గజిబిజి గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితులు. ఇలాంటి తరుణంలో మరి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో విశ్వాసులు, అవిశ్వాసులు, సేవకులు, సామాన్యులు అని తారతమ్యం లేకుండా చాలామంది చనిపోయారు. ఇలా చనిపోయిన తరుణంలో మరి విశ్వాసులైన వారు ఒకంత గందరగోళానికి గురైనట్టుగా, దేవుని వాగ్దాలను అనుమానించినట్టుగా, వారు దేవుణ్ణి
అడిగి తెలుసుకోవడం కంటే దేవుణ్ణి నిలదీసేంత ఆలోచనలోనికి వెళ్ళిపోయినట్టుగా కొంతమంది జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అవిశ్వాసులు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు. విశ్వాసుల స్థాయి నుంచి సేవలో ఉన్న సేవకులు కూడా చాలామంది చనిపోయారు. మరి కొద్దిమందినైతే ఏ విధంగా తన వారి యొక్క ముఖాలను చూసుకోవడానికి లేకుండా ఆ వైద్య సిబ్బందే తీసుకుని వెళ్ళి వారే వారి యొక్క తన వారి దేహాలను వారే కరెంటు మీదో కాల్చి వారు ఆ భౌతిక దేహాల్ని ఆ విధంగా ఖననం చేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మన వారిని చివరి చూపు చూసుకోవటానికి కూడా లేదు అని ఎంతో వేదనకు గురైన కుటుంబాలు చాలా ఉన్నాయి. మనం మాత్రం చాలా ఓ రకంగా ఈరోజు మనం ఈ సమయంలో గడుపుతున్న మనం సేఫ్గానే ఉన్నా చాలా ప్రాంతాల్లో సేవకుల కుటుంబాలు, వారు నడిపిస్తున్న సంఘాలు, అలాగే విశ్వాసుల యొక్క సొంత కుటుంబాలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నాయి. వార్తలు కూడా చాలామంది చూస్తూ విశ్వాసులు ఆందోళన చెందుతున్నారు, అవిశ్వాసులు ఆందోళన చెందుతున్నారు. మూర్ఖులైతే తిని చనిపోదాం అనుకునే స్థితిలో కొంతమంది ఉన్నారు. కానీ విశ్వాసుల్లో కొన్ని ప్రశ్నలకు జవాబులు కావాలన్న ఆశ, తృష్ణ ఉందనేది మాత్రం నాకు అర్థమవుతుంది. నేను కూడా ఏదైనా దీనికి ఏ విధంగా ఈ మంచి మంచి సేవకులు చనిపోయారు కదా, మరి వారికి మంచి సంఘాలు, ఆ సంఘాలకు మంచి సేవకులు అవసరం, ఈ ప్రాంతాలకు దేవుని సేవకులు, సంఘ పరిచర్య అవసరం కదా, దేవుడు వీటిని ఎందుకు అనుమతిస్తున్నాడు, దీని వెనకాల ఏదైనా దేవుని యొక్క తలంపు బైబిల్లో ఉందా అని అంటే చక్కని జవాబు నేను ఎప్పుడో చదివిన వాక్యం కూడా నాకు ఆ రెఫరెన్స్ గుర్తులేదు, కానీ ఆ వాక్యం అయితే నాకు గుర్తొచ్చింది. దాని కొరకు 2-3 దినాల నుంచి నేను వెతుకుతూ ఉన్నప్పుడు అది నాకు దొరికింది. అసలు ఈ రోజు చెప్పకపోయే దాని అంతటికీ ఒక బలమైన రెఫరెన్స్ ఏంటంటే అదే. అది తర్వాత మనం మాట్లాడుకుందాము, నేను చూపిస్తాను. అయితే ఒక ప్రశ్న మనం ముందుంచుకుందాం. ఈరోజు ఆరాధన సమయం గనక నేను చివరిలో దాని గురించి కూడా అందిస్తాను. అయితే ఈ ప్రశ్నలకు జవాబు ఇస్తే మీ ఆందోళనకు, మీ ప్రశ్నలకు ధైర్యము, జవాబులు వస్తాయి. మనం తప్పించబడిన వారుగా దేవుని స్తుతిస్తూ మనకివ్వబడిన ఆయుష్కాలంలో దేవుణ్ణి మహిమపరచడానికి, పరిచర్య చేయటానికి బాధ్యత కలిగి ఉండాలన్న ఆలోచనతో కూడా నేను ఈ మాటలు అందిస్తూ ఉన్నాను. కరోనా కాలంలో సేవకులు, విశ్వాసులు ఎందుకు చనిపోతున్నారు? అవిశ్వాసులు చనిపోతే మనకు లెక్కలేదన్నట్టుగా ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు. అయితే విశ్వాసులు ఎందుకు చచ్చిపోవాలి? కరోనా సేవకులు ఎందుకు చచ్చిపోవాలి? మంచి మంచి సేవకులే కదా, వారి కుటుంబాలు అనాథలైపోతున్నాయి కదా, ఆదరణ లేని వారు అయిపోతున్నారు కదా అని జాలితో మాట్లాడుతున్నా పరోక్షంగా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగా కొంతమంది వారి ఫీలింగ్స్, వాళ్ళ స్పందనలు కనబడుతూ ఉన్నాయి. లోకస్తులు కూడా దాన్ని కొంచెం వెటకారం చేసి మాట్లాడేవాళ్ళు కూడా, మతోన్మాదులు మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. సరే, ఆ కుక్కలో వాగితే వాగిన అదంతా మనకి ఎందుకు కానీ, అయితే సందేహం వచ్చినప్పుడు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఉపమాన భావం మాకు చెప్పబా ప్రభువా అన్నప్పుడు చాలా చక్కగా చిన్నపిల్లలకు చెప్పినట్టు ఆయన చెప్పారు. వాళ్ళు అనుమానించలేదు, నిలదీయలేదు, దేవుని మీద నేరారోపణ చేయలేదు, కానీ ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి, అసలు దీని వెనకాల మీ చిత్తం ఏంటని అడిగి తెలుసుకున్నారు. దేవుని పిల్లలు దేవుని సన్నిధిని అడిగి తెలుసుకోవడం అనేది మంచి పద్ధతి. కానీ లోకంలో అవిశ్వాసులు, విశ్వాసులు అనబడిన వారు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దేవుని వాగ్దానాలను కలిగి ఏ తెగులు నీ గుడారం సమీపించదని అన్నాడు కదా, గాఢాంధకార లోయల్లో నువ్వు నిన్ను సంచరించిన భయపడను, ఆయన నాకు తోడుగా ఉన్నాడని ఉంది కదా, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానాలు ఉన్నాయి కదా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని ఆయనే కదా చెప్పాడు అని ఈ మాటలు గుర్తు చేసుకుని, మరెందుకు విశ్వాసులు దేవుడు కాపాడలేదు, సేవకులు ఎందుకు కాపాడలేదు, పోనీ విశ్వాసులు చచ్చిపోతే చచ్చిపోయారు, సేవకులు కూడా ఎందుకు చచ్చిపోవాలి అని, దేవుడు కాపాడాలి కదా అని
ఎప్పటి నుంచో దైవవాక్యాన్ని వింటున్నా సరే లోతుల్లోనికి వెళ్ళకపోవటం వల్ల, దేవునితో సరైన సొంత అనుభవం లేకపోవటం వల్ల ఈ విధంగా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా మన విశ్వాసము, మన దేవునితో ఉన్న సంబంధము, మన లోతు మనకు కొన్నిసార్లు మనం బయటపడాలంటే ఇలాంటి సందర్భాలు అవసరం అవుతాయి. అలాంటి సందర్భాల్లోనే ఎవరు ఎలాంటోళ్ళో బయటపడతారు కదా! మనకు తెలిసిన విషయమే ఇది. ఒకడు యథార్థవంతుడంటే తన కళ్ళ ముందు ఎవరో పరాయి సొమ్ము మన కళ్ళ ముందు కనపడినప్పుడు అది చూసి అది నాది కాదు అని నిగ్రహించుకుని పక్కకు వెళ్ళిపోయేవాడు ఆ సమయంలో బయటపడతాడు. పరాయిది నాది కాదు అనుకునే సందర్భము కళ్ళ ముందు పరాయిది ఉన్నప్పుడే బయట కనపడుతుంది. రోగాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కరువు, క్షామం, ఉపద్రవాలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు, వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వాలు గాని, మతోన్మాదులు గాని మనకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడే కదా మనం ఏంటో బయటపడేది. అన్నీ ఉంటే భక్తి చేసేవాడు గొప్పోడని ఎలా చెప్పుకుంటాం? పరీక్ష లేకుండా విద్యార్థి బాగా పాస్ అయ్యాడని ఎవరు అసలు ఆధారం ఎక్కడ ఉందో చెప్పండి? మన ప్రతిభ బయటపడాలంటే పరీక్ష ఉండాలి, అంతే కదా! అలాగే దయచేసి ఇలాంటి సందర్భాలు మనకు అవసరం. దేవుడు కాపాడాలి కదా! తర్వాత దేవుడు అలా వదిలేసాడేంటి? ఇంకా మరణించిన వారు ఏదైనా పాపం చేశారేమో. కొంతమంది మూర్ఖులు ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఒకవేళ విశ్వాసులు ఈ విధంగా అనొచ్చు, మా సేవకుల కొరకు ఈ కరోనా బారిన పడిన మా సేవకులను మేము ప్రార్థన చేశాము స్వస్థపరచాలని. మేము చాలా ప్రార్థన చేసాం, ఉపవాస ప్రార్థన చేశాము. దేవుడు మా ప్రార్థన ఆలకించడం మా సేవకులను తీసుకుని వెళ్ళిపోయాడేంటి అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయాయి అని కూడా ప్రశ్నించవచ్చు. ఇలా రకరకాల ప్రశ్నలు విశ్వాసులు దేవుని మీద కూడా అనుమానించేటట్టుగా. నేను ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపం చేయాలి. మనం ఏదైనా దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను దేవుని తరపున కొన్ని ప్రశ్నలు మీకు వేస్తున్నాను. నువ్వు దేవుని మీద నేరారోపణ చేస్తున్నావా? దేవుణ్ణి నిలదీస్తున్నావా? దేవుని దగ్గర బ్రతుకులో ఎప్పుడూ న్యాయం సరిగా తెలియని మనం ఆయన నీతి న్యాయాల గురించి దేవుని దగ్గర మాట్లాడుతున్నాం మనం, లేదా దేవుణ్ణి అనుమానిస్తున్నామా? వద్దు, జాగ్రత్త వహిద్దాం ఈ విషయంలో. దేవుణ్ణి నిలదీసేంత ఆ స్థితి మంది కాదు. ఒక చిన్న బిడ్డ, అమ్మా ఇది ఎందుకుంది ఇలాగా, అమ్మా ఇది ఎందుకు చేస్తున్నావు ఇలాగా అని ఒక చిన్న బిడ్డ తల్లిని తండ్రిని చాలా మృదువైన స్వభావంతో అడిగి తెలుసుకుంటారు. అలా అడిగిన బిడ్డలకు తల్లి తండ్రి కసురుకుని సమాధానం చెప్పరేమో గాని, దేవుడు మాత్రం తన పిల్లలు తన దగ్గర ఒదిగి అడిగినప్పుడు చక్కని సమాధానాలు దేవుడు చెప్పే ఆయన చెప్పే మనసున్నవాడు దేవుడు. కనుక దయచేసి దేవుణ్ణి అడిగి తెలుసుకుందాం. తండ్రి, ఎందుకు మరి ఇలా జరుగుతుందో మా హృదయం ఆందోళనగా ఉంది, మా వారిని నువ్వు చెయ్యుద్రేసావా ఏంటి అని ఈ మరణ పరిస్థితుల్లో సందేహం రావటం తప్పు అని నేను అన్ను. కానీ అడిగి తెలుసుకోకపోవడమే పొరపాటు జరుగుతుంది. ఆయన నిలదీయడమే నీకు పొరపాటు జరుగుతుంది. కనుక దీని గురించి కొన్ని జవాబులు నేను ఆలోచిస్తున్నప్పుడు కొన్ని తలంపులు దేవుడు నాకు ఇచ్చాడని నేను అర్థం చేసుకుని. ఎందుకంటే మామూలుగా మనకు అర్థం కాదు కదండి. తండ్రి, ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబుగా ఏదైనా నువ్వు రాయించి ఉంచావా అంటే, ఈ విధమైన తలంపులు మనకు తెలిసిన విషయాల్లో నుంచి కొన్ని తలంపులు నేను దేవుని ద్వారా నాకు ఇచ్చిన ఈ మాటల్లో మీ ముందుకు పరుస్తున్నాను, దాన్ని తెలియపరుస్తున్నాను. ఒక సందర్భాన్ని చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 21వ అధ్యాయం. దయచేసి బైబిల్ తీయండి, మీరు రాసుకోండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 13వ వచన భాగం. కనాను దేశపు ప్రయాణంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. మోషే ద్వారా ఇశ్రాయేలీలకు న్యాయ విధులు, కట్టడలు, ధర్మశాస్త్రము
ఆయన ఆజ్ఞలు దేవుడిస్తున్నారు. అలా ఇచ్చేటప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. 12, 13 కూడా వచనాలు చదువుతాను. మీరు బైబిల్ చూడండి, చదవమంటున్నప్పుడు వినేటప్పుడు నా వైపు చూడండి. 12 నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అది ఖచ్చితంగా కావలసి చేసిన అది ప్రణాళికబద్ధంగా చేసిన హత్య కనుక వాడు చనిపోవాలి, వాడిని చంపాలి. 13వ వచనం ఇది చాలా ముఖ్యం చూడండి. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల, అంటే దేవుడు హత్య చేస్తున్నాడు అనుకోకుండా సుమ్మ ఈ మాట పైకి కనిపించేటట్టుగా హత్య అనే మాట అవసరం గనక అక్కడ మాట్లాడుతున్నారు. దేవుడు హత్యలు చేయడు. దేవుడు మనిషిని మరణానికి అప్పగిస్తాడు. సమయం అయిపోతుంది అంతే. అలా అనుకోకండి. దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల, దైవికముగా అనే మాటను మనసులో పెట్టుకోండి. హత్య జరిగిన ఎడల వాడు అంటే ఎవరైతే ఒక వ్యక్తిని పొరపాటుగా, అంటే అతను ఏదో ప్రణాళికబద్ధంగా కాకుండా, అతను ఏదో కక్షపూరితంగా కాకుండా తొందరపాటుగా చేసిన పనులను బట్టి, అతను చేసే పనో వెళ్ళే దారో అది ఏదైనా కానివ్వండి, ఆ పరిస్థితుల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి చనిపోవడానికి ఆధారమైనప్పుడు ఈ పరిస్థితి నెలకొల్పబడుతుంది ప్రియులారా. ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు, ఎందుకు ఈ విషయాన్ని అందించాడు దేవుడు అని అంటే, మనందరం చాలాసార్లు చదువుకున్నాం ప్రియులారా. ఆశ్రయపురాల గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఆశ్రయపురాల్లో 6 పురములు దేవుడు వారిని ఏర్పాటు చేసుకోమన్నాడు. 6 పురాలు. ఈ 6 పురాలు యోర్దానికి అవతల 3, యోర్దానికి యువతల 3 ఏర్పాటు చేసుకుని, సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఇది చూడండి, నేను చదువుతున్నాను. ఇది దైవికముగా జరిగిన హత్య సుమా. దైవికంగా అంటే అది ఎలాగ మనం చెప్పుకోవచ్చు అని అంటే, దీనికి కొంత వివరణ ఇచ్చాడు ఈ సంఖ్యాకాండంలో 35వ అధ్యాయములో వివరణ ఇచ్చాడు. చూడండి ప్రియులారా, ఈ మాట చూద్దాం. నేను 35వ అధ్యాయము 15వ పొరపాటున ఒకని చంపిన ఎవడైనా వాటిలోనికి పారిపోనట్లు 6 పురములు ఇశ్రాయేలులకు పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండును. మీరు 12వ వచనంలో కూడా ఆ మాట ఉంది. పొరపాటున చంపినవాడు అంటే అసలు అతను ఏ విధంగా కూడా కక్షపూరితముగా చంపినవాడైతే కాదు అనటానికి ఈ మాట చెప్పబడింది. దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. అది వేరే చోట ఉన్నట్టుంది, నేను ఇక్కడ చూపించలేకపోయాను, నేను రాసుకున్నాను వేరే చోటది. అక్కడ ఏముంటుందంటే ప్రియులారా, వారు పనిలోకి వెళ్ళారనుకోండి, అనగా కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు అడవిలో కింద ఒకడు పైన ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నప్పుడు ఆ కట్టెలు కొడుతున్న వారి యొక్క చేతిలోండి గొడ్డలి పిడి ఊడి ఆ గొడ్డలి కిందన్న వాడి మీద పడితే ఆ కిందన్నవాడు చనిపోతే, అలా చనిపోయిన వాడు హత్య ప్రతీక. అతను ఏ విధంగా కూడా ప్రణాళికబద్ధంగా హత్య చేయబడిన వాడు కాదు, కక్షపూరితముగా హత్య చేయబడిన వాడు కాడు. కనుక అతను హంతకుడు అనటానికి లేదు. ఖచ్చితంగా అతని సమయం అయిపోయింది, అతను చనిపోయాడు. కనుక అతని మీద ఏ విధమైన మరణశిక్ష విధించడానికి లేదు. అతడు ఆశ్రయపురానికి పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అని మాట చెబుతుంది. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే యాక్సిడెంట్లుగా మనం కొన్నిసార్లు చూడండి, మనం ఎవరినో గుద్దాలని వెళ్ళడం, ఎవరో మనల్ని గుద్దాలని రారు. వారు యాక్సిడెంట్లుగా అంటే అనుకోని ఊహించని విధంగా వచ్చి మన మీద అటాక్ చేస్తారు. అంటే వారు మనల్ని గుద్దుతారు, దానికి ఎవరు ఏమి చేయలేం. కానీ ప్రతీకారం అనేది వాడు గుద్దాడు కనుక వాడి మీద మన డబ్బులు వసూలు చేయాలి, అవసరమైతే వాడు జైల్లో పెట్టించాలని
కోపంతో ఏదో ఆ దెబ్బతిన్న వాళ్ళు అనుకోవడం సహజమే. కానీ నిజానికి అలా యాక్సిడెంట్‌లో చనిపోతే కక్షపూరితంగా చేసిన హత్య కాదు. అతను దైవికంగా అతని కాలం అయిపోయింది. కారులో ఉన్నాడా? పెళ్లిలో ఉన్నాడా? పిల్లలతో ఉన్నాడా? ఇల్లు సగం కట్టి ఆపేసాడా? ఇవన్నీ దానికి మరణానికి సంబంధం లేదండి. కాలం అయిపోయిందండి. దేవుడు నిర్ణయించుకున్న కాలము ఆ సమయానికి అయిపోయింది. కనుక అది దైవికంగా జరిగిపోయిన మరణం అది. నేనిట్లా చెప్తాను. ఇక కరోనా సమస్యుందా? కరువు కాలం ఉందా? యుద్ధ కాలం ఉందా? ఏదైనా కానివ్వండి. కరోనాలో దేవుని పిల్లలకు సమయం అయిపోయిందనుకోండి. ఒకవేళ మీరు అలా కాదనుకుంటే దేవుని వాగ్దానం దేవుని చిత్తము లేకుండా ఎవరు ఈ భూమి నుంచి వెళ్ళిపోతారు చెప్పండి? భూమి నుంచి మరణించి వెళ్ళిపోయిన వారు దేవుని చిత్తం లేకుండా ఎలా వెళ్ళిపోతారు? నేను దానికి కూడా ఒక మంచి ఆధారం చూపిస్తాను. కనుక యాక్సిడెంటల్‌గా జరిగిపోయిన వాడు దైవికంగా వెళ్ళిపోయాడనుకోని మనం ఎలాగనుకుంటున్నామో, దైవికంగా నేను 21:13 నిర్గమకాండంలో చదువుకున్న విషయాన్ని చెప్తున్నాననమాట. అతను దైవికంగా వెళ్ళిపోయాడు గనక, అది కరోనా కాలమా, యుద్ధ కాలమా, కరువు కాలమా, కరువుతో చచ్చిపోయాడు ఇవన్నీ వద్దు. అప్పటికి అతని కాలం అయిపోయింది. దైవికంగానే అతను చనిపోయాడు అనేది దీనికి జవాబు పెట్టుకోండి. నేను అసలు విషయాన్ని ఇంకా చెప్తాను. అసలు నేను ఈ విషయాన్ని చెప్పడానికి ఆ రెఫరెన్సే ఆధారం. ఇంకా కొంత ఆధారాలను తీసుకుందాం మనం. బైబిల్ గ్రంథంలో ఏలియా శిష్యుడు గుర్తున్నారా మీకాయన? మీరిప్పటికే నోరు దగ్గర చెప్పుంటారేమో అనుకుంటున్నాను. ఏలియా గారు తన గొప్ప నమ్మకమైన శిష్యుడిగా ఏలియా దగ్గర శిష్యరికం చేసిన వ్యక్తి. ఆల్రెడీ చెప్పేసుంటారనుకుంటున్నా నేను. ఎవరైనా? ఎలీషా. చూడండి ఎలీషా ఏలియా కంటే అద్భుతమైన రెట్టింపు సూచక క్రియలు చేశాడు. ఏలియా దగ్గర నమ్మకముగా ఎదిగినవాడు లోకస్తుల్లాగా విలాసాలు ఇష్టపడి అనుకున్నవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు నిరంతరము దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించి వారికి వాక్యాలిచ్చి వారిని హెచ్చరించి రాజులకు సహాయం చేసి యుద్ధంలో శత్రువుల నుంచి కాపాడడానికి సమాచారం ఇచ్చినవాడు. నిరంతరము ఆ దేవుని ప్రజల కొరకు పాటుపడిన దైవజనుడు ఎలీషా. పాపాత్ముడని మనకు ఆయన గురించి చెడ్డోడు, అవినీతిమంతుడు, భ్రష్టుడు అని ఆయన గురించి మనకు ఎక్కడ చెప్పబడదు. అలాంటి దైవజనుడైన ఎలీషా గురించి ఈ మాట ఉందో చూడండి ప్రియులారా. 13వ అధ్యాయం 2 రాజులు 13వ అధ్యాయం 14 వచనం 20 వచనం కూడా నేను చదువుతాను చూడండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత, మరణకరమైన రోగం అంటే ఇక చావుకి వచ్చింది ఆ రోగం అని అర్థం. చాలా మంది ఎవరికైనా రోగం వచ్చిందంటే వెంటనే ఏమంటారంటే వీడు ఏదో పాపం చేశాడు అని అనటం అనేది సహజమైన అలవాటు అయిపోయింది. నిజమే, ఒక కోణంలో అది కూడా నిజమే. పాపం చేయడం వల్ల కూడా రోగం వస్తుంది. అలాగని అన్నిసార్లు అన్ని రోగాలకు పాపమే కారణం అనుకోకుండా సుమా. మీరు దేవునికి న్యాయం చెప్తున్నారు, దేవునికి తీర్పు చెప్తున్నారు, దేవుని కట్టడల దేవుని స్థానంలో మీరుండి మాట్లాడుతున్నారు. వద్దు. ఒకవేళ పాపం చేసిన వల్ల వస్తే అతడు పాపం నుంచి విడిపించబడాలని, దేవుడు అతన్ని క్షమించాలని ప్రార్థన చేద్దాం. మనకు తెలీదు, అలా మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడు అతన్ని పరీక్షించి అతని విశ్వాసాన్ని బలపరచడానికి, అతని సేవ కొరకు చక్కగా ముందు భవిష్యత్తును వారిని తన సాధనంగా దేవుడు వాడుకోవడానికి పరీక్ష పెట్టాడేమో. దానికి కూడా దేవుడు అతను విడిపించాలని, దేవుడు అతను బలపరచాలని, తయారు చేయాలని ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనం వాడుకునే వస్తువుల వల్ల, మన ఒంటి శుభ్రం లేకపోవడం వల్ల కొన్ని రోగాలు రావచ్చు. శ్రద్ధ చేసుకుని మనం సరి చేసుకుందాం, వైద్యం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, మంచిది. కనుక అన్ని రోగాలకు పాపమే కారణం అనుకోకుండా సుమ్మా, మీరు మూర్ఖుల లిస్టులోకి వెళ్తారు. గమనించండి. 14వ వచనం. ఎలీషా దైవజనుడు, నమ్మకస్తుడు, నీతిమంతుడు, ప్రజల కొరకు పాటుపడినవాడు ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, చూడండి ఎంత బాధ అనుభవించుంటాడు ఆయన. ఉండగా అని ఉంది చూడండి. అంటే ఖచ్చితంగా ఆయన ఇక చనిపోవడానికి సిద్ధపడిపోతున్నాడు. 20వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. నేను ఇలా అడుగుతాను, ఎలీషా గారు పాపాత్ముడని వాక్యంలో లేకపోతే మరి ఎందుకు దేవుడు అతనికి రోగం పెట్టాడు? నేను ఒక మాట మీకు గుర్తు చేయనా?
90వ కీర్తనలో ఏమని చెప్తున్నాడు ఆయన? యుగయుగములకు నీవే దేవుడవు, మనుషులను మంటికి మార్చుచున్నావు, ఏ తెగులు నా గుడారమును సమీపించదు, విడివవు, ఎడవాయువు, కునుకకు, నిద్రపోవు అన్న మాటలు గుర్తు చేసుకుని ఎంతకాలం ఉంటావు బాబు నువ్వు? ఎంతకాలం ఉంటావు? ఆ వాక్యాలు జ్ఞాపం చేసుకుని నిజమే అది, నేను అది ఒప్పుకుంటాను నేను. మరి అది చేసిన దేవుడు, అలా వాగ్దానాలు ఇచ్చిన దేవుడు చంపకుండా ఉండాలా మనల్ని? తీసుకోకుండా ఉండాలా? కలకలం ఉంటావు కాకిలాగా? ఖచ్చితంగా దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చాలి, మరణానికి మనల్ని అప్పగించాలి. అది కరోనా కారణమా, ఇంకో రోగం కారణమా, ఇలా ఇంకా అనుకోవద్దు. ఖచ్చితంగా ఏ కాలంలోనైనా మన కరోనా ఉంది కనుక ఇలా ఆలోచిస్తున్నాం, కరోనాతో చచ్చిపోతున్నారు కనుక మనం ఇలాంటి తలంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ కాలం అయిపోతే కరోనా ద్వారానే చనిపోతాం. కరోనా ద్వారా మనము చనిపోవచ్చు. దేవుడు పర్మిషన్ ఇస్తాడు, మరి ఏం చేద్దాం? ఎందుకంటే నరులారా మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని. మరి ఆ వాక్యం నెరవేర్చొద్దా? ఎల్లప్పుడూ నీకు దేవదూతలు కాపలా పెట్టి నేను ఎంతకాలం కాపాడమంటావు? ఎంతకాలం బ్రతికేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మనం చావాలి. చావకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. ఇంకా బతికేయాలి, ఇంకా తినేయాలి, ఇంకా తాగేయాలి, ఊరి మీద పడి తిరగాలి. ఇదే కదా మన ఆశలు. ఇప్పటికైనా జ్ఞానం రాదు మనకి. ఇంతమంది చచ్చిపోతుంటే నేను సరైపోవాలి, సరి చేసుకోవాలని ఆలోచించడానికి బదులు ఎందుకు వదిలేసాడు దేవుడు? అలా భక్తి పరులు కాదేమో, అసలు దేవుడు ఉన్నాడో లేదో జాగ్రత్త మాట్లాడు సుమ్మా. దేవుడు తీర్పు తీరుస్తాడు, నీ మాటకు నువ్వు లెక్క చెప్పాలి, దేవుడు శిక్ష వేస్తాడు సుమా. కనుక ఎలీషా నీతిమంతుడు, భక్తిపరుడు, దైవజనుడు, ప్రవక్త. కానీ అతని కాలం అయిపోతుంది, దేవుడు మరణానికి అప్పగించాడు. అది రోగం ద్వారా రావచ్చు, రోగం లేకపోయినా అవ్వచ్చు, లేదంటే ఇంకొకరు వచ్చి అతన్ని ఏ శత్రు రాజు అవ్వచ్చు, లేదంటే ఇశ్రాయేలు రాజులు వచ్చి అతన్ని చంపేయచ్చు. 66 అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని రాసిన యెషయా గ్రంథం మనకు తెలుసు. చరిత్రలో ఆయన గురించి ఏముందో తెలుసా? మనష్య అనే రాజు చెట్టు తొర్ర దగ్గర, ఆ చెట్టు దగ్గరకు పడుకోబెట్టి 2 ముక్కలుగా రంపంతో కోసేసాడంట. ఎందుకు అప్పగించాడు ఆ వ్యక్తిని దేవుడు? మనష్య యొక్క ఆ భయంకరమైన క్రూరత్వానికి యెషయాని ఎందుకు అప్పగించాడు? అతను అలా చనిపోవాలి, తన విశ్వాసాన్ని మనకు ఎంత గొప్పగా చూపించాలి. దేవుడు అవకాశం ఇస్తాడు. బైబిల్లో భక్తులు చాలా మంది నెమ్మదిగా ముసలి వయసులోకి వచ్చి నెమ్మదిగా చనిపోయిన వారు తక్కువ. భయంకరంగా క్రూరత్వం, మనుషుల మధ్య హింసలు, బాధలు, రోగాలు, రొప్పులు, చాలా క్షీణ దశలోకి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసా మీకు? చరిత్రలో మనకు అదంతా ఎందుకు? మనం బాగా తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, పని చేసుకున్నాము, వచ్చేసి ఇదేమి మనకి ఇంకా ఇది తప్ప ఇంకొక ధ్యాస మనకు ఉండదు. 4 రాళ్ళు వెనకాల వేసుకున్నాము, మన జేబులోకున్న ఏరుకుని కూడా, నేను ఇలా అంటున్నానని బాధపడకుండా, మన జేబులో కూడా తీసేసుకుని, ముక్కులు తీసుకుని, చెవులు తీసేసుకుని, వేళ్ళు తీసేసుకుని, ఒంటి మీద ఓల్చేసుకుని, ఒంటినంతా తీసుకుని కాటికి అప్పచెబుతారు. అయినా మనకు బుద్ధి రాదు, ఇంకా అట్లా పోగు చేసుకుని వెనకాల ఆడేసుకుని మనం తగలడాలి, మనం చచ్చిపోదాం అనుకుంటాం. మనకి జ్ఞానం రాదు, బుద్ధి రాదు, ఆలోచన రాదు. ఇంతమంది చనిపోతుంటే ప్రతీకారాలు, సమాధానం ఉండదు, ఒకరినొకరు ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందామని ఉండదు. చచ్చిపోతుంటే ఇంకా పగలే మనకి, బుద్ధిహీనమైన ఆలోచనలు మనకి. దేవుడు మరణానికి అప్పగిస్తాడు సమయం అయిపోతే. అది కరువు అనేది ఆయనకి ఏముండదు సుమ్మా. కరువు ఉందా, క్షామం ఉందా, తెగులుందా, ఇవన్నీ ఎందుకు ఆయనకి? సమయం అయిపోయింది, తీసుకుపోతాడు అంతే. మనం దేవునికి భయపడం, కరోనాకు భయపడుతున్నాం. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. ఈ భయం నుంచి దేవునికి భయం చూపించి పాపానికి దూరంగా పారిపోండ్రా అంటే చచ్చిపోతావేమో అని కరోనాకు పారిపోతాం. నిజమే, కరోనాకు దూరంగా. నేను అలాగని దగ్గరికి వెళ్ళి కరోనా ఉన్న వాళ్ళని వాటేసుకోమని హత్తుకోమని నేను చెప్పట్లేదు. కరోనాకు భయపడి దూరంగా పారిపోతున్నాం. పాపానికి దూరంగా పారిపోయిన రోజులు ఉన్నాయా మనకి? అక్కడి నుంచి పారిపోరా, పాపుల మార్గమును నిలువకరా అని దేవుడు చెబుతుంటే పారిపోమ్ము, ఓ యవనొచ్చు నుండి పారిపోమ్మని చెబితే అబ్బో అక్కడికి వెళ్ళి వాటిని వాటేసుకుంటాం. కరోనా నుంచి మాత్రం దూరంగా బతికేద్దామని మాత్రం పారిపోతాం. దేవుడు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమే మనం ఎప్పుడూను. ఇంకా నేను రుజువుపరచుకోవడానికి కొన్ని విషయాలు చెప్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము చూడండి. నేను ఒక వ్యక్తి గురించి చాలా చక్కగా చెప్పాలి ఇక్కడ.
సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము. నేను 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి, చాలా అద్భుతమైన వ్యక్తి మనకు కనబడతాడు. సౌలును అతని కుమారులను తరుముచూ, ఎవరు? ఫిలిస్తీన్లు, గిల్బోవ పర్వతము దగ్గర ఫిలిస్తీన్లతో ఆ లోయలో వారు యుద్ధం చేయటానికి, సౌలు తన కొడుకుల్లో కొంతమంది యుద్ధం చేయటానికి గిల్బోవ పర్వతం దగ్గర వాళ్ళు ఫిలిస్తీన్లు ఢీకోవడానికి, పోరాటం చేయడానికి వచ్చారు. దేవుడు సౌలు గారిని వదిలేశాడు. అందుకే ఇక ఏ సహాయం అందలేదు. ఊరేమి ద్వారా, తుమ్మేము ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, దర్శనం ద్వారా, కళల ద్వారా దేవుడు ఏమీ మాట్లాడట్లేదు. ఇక ఆయన చెప్పేశాడు, సమూయేలు గారు చెప్పేశాడు, ఏమని బాబు, నీవు నీ కుమారులు రేపు ఈ సమయానికి నాతో ఉంటారు, దేవుడు నిన్ను ఎడబాశాడు, నీకు పగోడైపోయాడు అని చెప్పేశాడు. సరే, యుద్ధం చేయాలి, ఫిలిస్తీన్లు వస్తున్నారు, దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు, యుద్ధం చేయాలి, దేవుని వాక్య ప్రకారంగా సమయం అయిపోయింది. అప్పుడు సౌలు గారు యుద్ధం చేస్తున్నప్పుడు సౌలుతో పాటు చూడండి, సౌలును అతని కుమారులను ఫిలిస్తీన్లు తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కూషవ అను సౌలు యొక్క కుమారులను ఫిలిస్తీన్లు హతము చేసిరి. ఇందులో నేను యోనాతాను మీద ఫోకస్ పెడుతున్నాను. యోనాతాను గురించి మీరు చదువున్నారా? యోనాతాను గురించి ఎప్పుడైనా వినున్నారా? గుర్తుందా? నేను ఈయన గురించి చాలా మంచి విషయాలు చెప్పాలి. నేను త్వరగా చెప్తాను, ఎందుకంటే మనకు చెప్పే విషయాలు త్వరగా అవ్వాలని. 18వ అధ్యాయంలో మీరు దావీదు గారికి, యోనాతాను గారికి మొట్టమొదటి పరిచయం అవుతుంది. ఆ సందర్భం ఏంటంటే, ఏలా లోయలో గొల్యాతు, గాతువాడైన లేదంటే గిత్తీయుడైన గొల్యాతు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల మీద సవాలు విసిరాడు. రండ్రా, మీరు ఎవరైనా నాతో ఢీకోనండ్రా, అప్పుడు మీకు అందరికీ ఇది మీద దాసులు అవుతాం. నన్ను చంపగలిగితే మేము మీకు దాసులు, నేను మిమ్మల్ని చంపగలిగితే మీరు నాకు దాసులు అని సవాలు విసురుతుంటే 40 రోజులు జయం అని వెళ్ళి భయంతో వెనక్కి వచ్చేవారు వీరు. ఇలాంటప్పుడు యుద్ధాన్ని చూడడానికి, అన్నయ్యలకు ఆహారం తేవడానికి, రాజుగారికి ఆహారం తేవడానికి, సైన్యాధిపతి అబ్నేరుకు ఆహారం తేవడానికి నాన్న చేత పంపబడిన దావీదు 17 సంవత్సరాలు ఇంచుమించు ఉంటాయేమో అతనికి. ఆ సమయంలో వచ్చాడు పాపం. వచ్చి గొల్యాతును చూసి, ఈడెవడు నా దేవుని సైన్యాన్ని, నా దేవుణ్ణి హేళన చేయటానికి, అపహాస్యం చేయటానికి, వీడిని తెగనరికి కాకులకు గద్దలకు నేను ముక్కలుగా వేస్తానంటాడు దావీదు. ఈ మాట ఆ నోట ఈ నోట వెళ్ళి సౌలు గారి దగ్గరికి తెలిసిన తర్వాత సౌలు గారు ఏం చేశాడంటే, ఒరే నువ్వు ఎలా చిన్నపిల్లడురా, వాడేమో చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్చుకున్నవాడు రా బాబు అంటే, ఎలుగుబంటి సింహమే నాకు లెక్కలేదు, దేవుని సహాయంతో వీడిని చంపగలనంటే, సరే వెళ్ళరా నాయనంటే కొన్ని రాళ్ళు ఏరుకుని వెళ్ళాడు. గిరగిరా తిప్పి కొట్టాడు, దేవుడు గురి పెట్టాడు, అతనికి తగలవలసిన చోట తగిలింది, అతను చచ్చిపోయాడు. గొల్యాతు ఖడ్గాన్ని తీసుకుని గొల్యాతుని తలని దావీదు నరికేశాడు. ఇలాంటప్పుడు దావీదు గొల్యాతును చంపిన తర్వాత యోనాతాను ఎంత చక్కగా ఆలోచించాడంటే, యోనాతాను నా ప్రాణాన్ని కాపాడిన దావీదు, నా తండ్రి నా ప్రజల ప్రాణాలను కాపాడిన దావీదు నాకు ప్రాణ స్నేహితుడు అనుకుని అతని నడికట్టు, అతని దుప్పటి, అతని వస్త్రము దావీదుకి ఇచ్చి ఏమన్నాడో తెలుసా? మాట ఉందో చూడండి ప్రియులారా. 3వ వచనం చదువుతున్నాను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను దావీదుతో నిబంధన చేసుకుని, మనం ఎప్పుడు చచ్చిపోయే వరకు స్నేహితులమే, తావే మనల్ని ఇద్దరిని విడిపిస్తుంది, మనం విభజిస్తుంది అని యోనాతాను మంచి నీతిమంతుడండి. సౌలు పనికిమాలుగుడుగా చెడిపోయిన వాడుగా అయిపోయాడు కానీ, దుర్మార్గుడిగా అయిపోయాడు కానీ, అసలు యోనాతాను ఎట్టి పరిస్థితుల్లో పేరు పెట్టడానికి మనం సరిపోము సుమా. 19వ అధ్యాయం 2-5 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. మరలా యోనాతాను గురించి ఉంది. సౌలు కుమారుడు యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై దావీదుతో ఇట్లను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనని ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దాన్ని నీతో తెలియజెప్పుదునా. నేను యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపమును చేయకుందుగాక. అతని ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీను చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికి గొప్ప రక్షణ కలుగజేశాను. అది నీవే చూచి సంతోషించుదు కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని తన తండ్రితో మనవి చేయగా, సౌలు దావీదును చంపేయటానికి మూర్ఖుడుగా మారిపోతే సౌలు నుంచి తప్పించడానికి దావీదు తరపున సహాయపడుతున్నాడు, తెగిస్తున్నాడు యోనాతాను. నీతిమంతుడు అని మనకు అర్థమవుతుంది. 20వ అధ్యాయము పక్క అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయం 42 వచనం చదువుతున్నాను చూడండి. అంతటా యోనాతాను యెహోవా
దావీదుతో అంటున్నాడు, నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమునొట్టి ప్రమాణం చేసుకున్నాము గనక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయిను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చెను. సౌలును గూర్చి సమాచారం దావీదును తప్పించడానికి ఎప్పటికప్పుడు, అయ్యా మా నాన్న ఈ విధంగా ప్లాన్లు వేసుకుంటున్నాడు కనుక నువ్వు జాగ్రత్త, దూరంగా పారిపో అని చెప్తున్నాడు. ఇంకా 23వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను, 16-18 వచనాలు, 16-18 వచనాలు. ఇక చివరికి యోనాతానుకు అర్థమైపోయింది, మా నాన్న మారడు, దావీదుని చంపేస్తాడు కనుక దావీదుని శాశ్వతంగా దూరం చేయకపోతే దావీదు ప్రాణం దక్కదు కనుక ఇతన్ని పంపించేయాలని చక్కగా ఒక మంచి ప్లాన్ వేసుకుని ఆయన పంపించేయడానికి, మీరు 23వ అధ్యాయం 16-18 వచనాలు చదివితే ఆ మాటలు మనకు అర్థమవుతాయి. నేను చదువుతున్నాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతనిని బలపరిచెను. వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచిన యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దావీదు సౌలు నుంచి తప్పిస్తున్నాడు యోనాతాను. దావీదును రాజు అవుతావు అని దీవిస్తున్నాడు యోనాతాను. కనుక అన్ని రకాలుగా దావీదు ప్రాణము కాపాడబడటానికి యెహోవా చేతిలో ఒక పాత్రలాగా, దేవుని చేతిలో ఒక సాధనంలాగా యోనాతాను వాడబడ్డాడు. నీతిమంతుడు, మంచోడు, నాన్నలాగా క్రూరుడు కాదు, నాన్నలాగా మేలు మరిచిపోయిన కృతజ్ఞుడు కాడు, రుణాన్ని మరిచిపోయిన, ఉపకారం చేసిన దావీదును మరిచిపోయిన సౌలులాగా దావీదు ఉపకారమును మరిచిన వాడు కాదు యోనాతాను. దావీదు ప్రాణాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయాసపడినవాడు, దీవించినవాడు, దావీదు రాజవ్వాలను కోరుకున్నవాడు. ఎంత యథార్థవంతుడో! ఇలాంటి యోనాతానును యుద్ధంలో ఫిలిస్తీన్లు చంపేయడానికి దేవుడు ఎందుకు అప్పగించాడు? అయ్యో ఎందుకు కాపాడలేదే అని ఎవరవయ్యా నువ్వు తీర్పు తెచ్చడానికి? నేను ఈ మాటలు అంటున్నాను కానీ ఎవరైనా దేవుని మీద ఇలా ఆడిపోసుకుంటున్న నాలో చాలా కోపం వస్తుంది. మూర్ఖుగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అయ్యా, యోనాతాను ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవాలి, ఆ సమయం ఆయనకి అయిపోయింది కనుక నీతిమంతుడైనా సరే దేవుడిచ్చిన కాలంలో ఏదో విధంగా అతను చనిపోవాలి. చాలా మంది దైవ సేవకులు యాక్సిడెంట్లో చచ్చిపోతారు. మంచి దైవ సేవకులు మనం ఎలా అనుకుంటామంటే మంచం పట్టి చనిపోవాలి, లేదా ఆరోగ్యంగా చనిపోవాలి, నెమ్మది కలిగి చనిపోవాలి. అందరికీ దేవుడు అలాంటి అవకాశం ఇస్తాడా? లేకపోతే అందరి పట్ల దేవుడు అలాంటి సంకల్పం ఉంటుందా? మనం ఎలా చనిపోవాలో రాసుకోవడానికి నువ్వెవరు? నేను ఎలా పుట్టాను, నేను మగవాడిగా పుట్టాలా, స్త్రీగా పుట్టాలి రాసుకున్నది నేనా మీరా? మనకు చక్కగా ఇలా జన్మించాలి, ఈ విధంగా జన్మించాలి, ఈ తల్లిదండ్రులకు జన్మించాలి, ఈ కాలంలో జన్మించాలి, వారు ఇలా చేయాలని ఆయన గ్రంథములో రాసుకున్నవాడు, తన గ్రంథములో మన గురించి లిఖింపజేసుకున్నవాడు దేవుడు. అందుకనే మన చావు కూడా ఎలా చనిపోవాలో రాసుకున్నవాడు దేవుడు. నువ్వెవరో నిర్ణయం తీసుకోవడానికి? నీ ఆశ అయితే ఉండొచ్చు, దాన్ని నేనేమీ అనలేను, కానీ దేవుని సంకల్పం అయితే అది కాదు. కొంతమంది దేవుని సేవకులను దేవుడు ముందుగానే చెప్పాడు. మనకు బైబిల్ గ్రంథంలో పౌలుకి దేవుడు చెప్పేశాడు చివరి దినాల్లో, నాయన నిన్ను చంపేస్తారు. ఓకే ప్రభువా, నేను అలా చనిపోవడానికి రెడీ. పేతురుతో చెప్పేశాడు దేవుడు, నువ్వు ఇలా చనిపోతావు చెప్పేశాడు. ప్రభువా నేను అలా రెడీ. పేతురు గారు అలా అయిపోయాడు. పౌలు గారిని ఖడ్గంతో నరికేశారు, పేతురు గారిని తలకిందులుగా సిలివేశారు. యోహాను మనకు బైబిల్ గ్రంథంలో యోహాను గారు ఉంటారు. ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆనాటి ఒక ప్రాంత సంఘానికి అధ్యక్షత వహించిన బిషప్గా ఉన్న పాలీకార్పు, చాలా ముదులు 90 సంవత్సరాలు సుమారు కలిగిన వ్యక్తి. దేవుడు అతనికి చెప్పేశాడు, నాయన నిన్ను కాల్చేస్తారు, నిన్ను కట్టి పెడరెక్కలు విరిచికట్టి నిన్ను గుంజకు కట్టి కాల్చేస్తారు నాయన, ఇది నీ మరణం, నేను ఎలా కోరుకుంటున్నాను దేవుడు అతనికి చెప్పేశాడు దర్శనంలో. అలా సిద్ధపడిపోయాడు ఆయన. అది ఆయన కోరుకున్న మరణం. మరి నువ్వేంటి నెమ్మదిగా అందరిని చూసుకుని అన్ని తినేసి అన్ని అనుభవించేసి మూర్ఖుడుగా పాపిగా చచ్చిపోదాం అనుకుంటున్నావా? లేదు, నీ మరణం నీ కుటుంబానికి మేలుకొల్పు ఉండాలి, నీ మరణం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, నీ మరణం చాలా మందిని రక్షించాలి, నీ మరణం చాలా మందిని ప్రభువులోకి నడిపించాలి. నేను శరీరము మూలముగానైనా, నా చావు మూలముగానైనా, బ్రతుకు మూలముగానైనా, నా చావు మూలముగానైనా సరే
క్రీస్తు యేసు నా శరీరమును బట్టి గణపరచబడాలంటాడా పౌలు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో. అలా కోరుకోవే, అలా ఆలోచించవే. యోనాతాను కాలము ముగించబడుతుంది కనుక ఫిలిస్తీన్ల చేత చంపబడతాడు. ఖడ్గము చేత చంపబడ్డాడు. తలలో నరికేశారు యోనాతాని. అయ్యో ఇలా చచ్చిపోయాడే, నువ్వేంటి చెప్పండి, నువ్వేంటో ఏదో చప్పరిస్తున్నావు నోరు. దేవుని చిత్తానికి తల ఒగ్గినవాడు యోనాతాను. నీతిమంతుడు కదా, అలా ఎందుకు చచ్చిపోవాలి? సమయం అయిపోయింది కనుక ఖడ్గానికి అప్పగిస్తాడు, తప్పించడు దేవుడు. సమయం అయిపోయింది. కరోనాలో కూడా అంతే. అది దేవుని సేవకుడైనా, విశ్వాసైనా, నీతిమంతుడైనా, ఎంత మంచోడైనా సరే చనిపోవలసిందే. నిలదీకు, నేరారోపణ చేయకు, అడిగి ఆరా తీసుకుని ప్రభువా అవునా ఇది నీ చిత్తమా అని చక్కగా మనశ్శాంతిగా ధైర్యంగా ఉండి మనం మన వరుసలో సిద్ధపడదాం. ఇక ముందుకు వెళ్తున్నాను చూడండి. మరొక సందర్భాన్ని నేను ముందుకు వెళ్తున్నాను చూడండి. బైబిల్ గ్రంథంలో చక్కగా చాలా మంచి చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగి నీతిమంతుడిగా ఉండి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉండి ఎందరో రాజులకు జోష్యం చెప్పినవాడు, భవిష్యత్తు చెప్పినవాడు. ఆయన పేరు దానియేలు. 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. యోధారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడివేగా. యెహోయాకీం అనేవాడు యోధారాజు. ఆ రోజుల్లో 3వ సంవత్సరం పరిపాలన చేస్తున్నాడు ఆయన గారు యెహోయాకీం. వాళ్ళందరూ చెడ్డోళ్ళే, రాజులు చెడిపోయారు, ప్రజలందరూ చెడిపోయారు. కానీ నీతిమంతులు కూడా ఉన్నారు అక్కడ. దేవుడు ఇర్మియా ద్వారా చెప్పాడు, మీరు బబులోను సామ్రాజ్యానికి చెరగొనిపోతారు, నోరు మూసుకుని అటు పోండి, మీరు అక్కడికి వెళ్తే మీరు క్షేమంగా ఉంటారు. తిరగబడ్డారా బబులోను రోజు వచ్చి మిమ్మల్ని చంపుతాడు, నేనే అధికారం ఇస్తున్నాను, నా చేతిలో అతనికి ఒక సాధనంగా నేను వాడుకుంటున్నాను అని దేవుడు చెప్పేశాడు. కొంతమంది దీనికి ఇష్టపడక అబద్ధ ప్రవక్తలు చెప్పేదాన్ని విని దేవుడు మనల్ని తప్పిస్తాడు, అసలు యెరూషలేము దేవాలయాన్ని ఎవడైనా ముట్టడించగలడా, ఆ దేవాలయంలో దేవుని మహిమ ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అలా గప్పాలు కొట్టుకున్నారు. దేవుడు నెబుకద్నెజరు వచ్చి మొత్తం ఒలిచిపోయాడు దేవాలయంలో బంగారం అంతా. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏంటంటే ముట్టడి వేశాడు. అయితే మరి మంచోళ్ళు కూడా ఉంటారు కదా, నీతిమంతులు ఉన్నారు, తక్కువ మంది అయినా ఉన్నారు. ఏలియా అంటాడు తన మాటలు, తన రోజుల్లో ఎవ్వడూ లేడు ప్రభువా, నీతిమంతుడు విశ్వాసవీరుడు ఎవడో లేడు, నేనే యెజెబెలుకి అహాబుకి వ్యతిరేకంగా తిరిగాను, నీ ప్రవక్తలు వాళ్ళు చంపేశారు, ఇంకెవరూ లేరంటే దేవుడు అంటాడు నీకు తెలియదు, 7,000 మంది ఇంకా ఉన్నారు. ఆ లెక్క నాకు తెలుసు. నీతిమంతులు 7,000 మంది ఉన్నారు. నీకు కనబడలేదు కదా, నువ్వు లేవు అనుకుంటున్నావు, వారు లేరని నువ్వు అనుకుంటావు. లేదు 7,000 మంది బయలుకు మోకాళ్ళుని విశ్వాసపరులు 7,000 మంది ఉన్నారా నాయన, అది దేవుడికి తెలిసిన లెక్క. సరే, ఈ రోజుల్లో కూడా దానియేలు ఉన్న ఆ రోజుల్లో దానియేలు చాలా చిన్నోడు, కౌమార దశలో యవ్వన కాలంలో అడుగు పెడుతున్న వ్యక్తి, చిన్న పిల్లోడు కదా దానియేలు గారు. దాంతోపాటు ఎవరెవరు ఉన్నారు చూడండి. ఆ చెరలోనికి వెళ్ళిపోయారంట. మంచోళ్ళు కూడా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. చెడ్డోళ్ళతో వెళ్ళిపోయారు. మరి ఇదేంటండి? ఒకవేళ ఇలా చూద్దాం, నేను చదువుతున్నాను చూడండి. 6వ వచనాన్ని చదువుతున్నాను. 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనువారు చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో ఉన్నారు. ఆ పై మాట ఏంటంటే వారు ప్రత్యేకింపబడిన వారిలో ఉన్నారు. సరే, నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయము, చెడ్డవారిని యూదులను వారికి అప్పగించేసాడు, బబులోను రాజుకి అప్పగించేశాడు. మరి అందరూ మంచోళ్ళు ఉన్నారు, వెళ్ళిపోవాలి, వాళ్ళతో పాటు వెళ్ళాలి, తప్పదు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మహిమపరచబడతాడు, అది నిజమే. దానియేలు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. షద్రకు మేషకు అబేద్నెగోల ద్వారా కూడా దేవుడు మహిమపరచబడ్డాడు. అయితే వెళ్ళిపోవాలి. దేవుడు అలా పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. కనుక దేవుడి మీద అయ్యో వీళ్ళ భక్తిపరులు కూడా కదా చెరలోనికి వెళ్ళి, మరి వాళ్ళకి దిక్కెవరో, వాళ్ళు పోషించేది ఎవరో, దేవుడు మహిమపరచబడేది ఎప్పుడు, దేవుడు గణపరిచేది దేవుడు ఎలా తీసుకుంటాడు. కనుక పాపాత్ములతో పాటు కొన్ని సమస్యలు నీతిమంతులు కూడా అనుభవించాలి. ఆ నీతిమంతులు అనుభవించే సమస్యల్లోనే దేవుణ్ణి ఈ నీతిమంతుడు మహిమపరచాలి. మర్చిపోకుండా సుమా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నేను చెప్పాను కదా, అసలు దేవుని వాక్యములో నేను ఎప్పుడో చదివిన మాట, ఆ మాట చదవకపోతే దేవుడు నాకు గుర్తు చేయబోదుడేమో, అది ఎప్పుడో నేను చదువున్నాను కనుక నాకు అది చిన్నగా అలాగా రోజు బల్బు వెలిగింది మనసులో.
కానీ దాన్ని పూర్తిగా నేను ధ్యానించలేదు, దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. అలా చిన్న బల్బు వెలిగి అలా ఉండిపోయింది, ఎక్కడో బుర్రలేదు. కానీ దేవుడు మరలా దాన్ని తీసుకొచ్చి, ప్రభువా ఏంటి పరిస్థితులు, ఎలాంటి జవాబును మేము తీసుకోవాలి అని చిన్నగా ఏదో పడుకున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు వస్తున్నప్పుడు అది దానికోసం వెతికితే దొరకలేదు. మరలా ప్రభువా ఈ మాట ఎక్కడ ఉందో నాకు కనపడట్లేదు నాయన అని నేను ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తున్నప్పుడు నా చిన్న అనుభవం చెప్తున్నాను సుమా. ఎలా ప్రభువా ఈ రిఫరెన్స్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగానే నా కళ్ళ ముందుకు వచ్చింది ఆ రెఫరెన్స్. అసలు నేను చెప్పేదాని అంతటికి బలమైన ఆధారంగా ఈ రెఫరెన్సే. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో 4 వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. క్షమించండి, 21వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆ 18వ అధ్యాయంలో కూడా నేను ఒక మాట చదువుతాను, ఇది చదువుతాను, అసలు ముఖ్య ఆధారం ఇది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. ఎవరితో చెప్తున్నాడు దేవుడి మాట? యెరూషలేము ప్రజలతో. 2వ వచనంలో మీరు చూడాలి, అయితే 1వ వచనం చదువుతున్నా. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలమును బట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. ఎవరితోటి? ఇశ్రాయేలీలున్న యెరూషలేము లేదా యోధావారున్న యెరూషలేము గురించి, వారు అనుకున్న పరిశుద్ధ స్థలమును గురించి చెబుతున్నాడు. నేను నీకు విరోధినైతిని. మాట బాగా చదవాలి, బాగా గమనించాలి. నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతి పరులేమి, మరలా చెప్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, నీతి పరులేమి దుష్టులేమి ఎవరునో ఓ యెరూషలేమా మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరి నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. బాగా అర్థమవుతుందా ప్రియులారా? ఈ రిఫరెన్స్ ఎంత బలంగా ఉందో చూడండి. దేవుడు తీర్పు తీర్చడానికి యెరూషలేము మీద, వాళ్ళు అనుకున్న పరిశుద్ధ స్థలం మీద తీర్పు తీర్చడానికి దేవుడు వారి పట్ల పరాద్ముఖుడుగా అంటే అభిముఖుడుగా లేడు, విరోధ ముఖముతో ఉన్నాడు. ఉండి ఏమంటున్నాడు, ఇక నేను తీర్పు తీస్తాను కనుక నీతి పరులు అందులో దుష్టులు అందరినీ కూడా నేను చంపేస్తాను. అందుకని కొంతమంది దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చంపబడతారు. అక్కడ ఖడ్గం వారి మీద పడకుండా దేవుడు ఏమాత్రము తప్పించడు. అయ్యో ఇదేంటండి నీతిమంతులు చచ్చిపోతే మరి ఎలా? దానికి కూడా మంచి జవాబు, మన కొత్త నిబంధనలు మంచి మంచి జవాబులు ఉన్నాయి. సరే, ఇప్పుడు దానికి నేను చెప్పలేను. కానీ 18వ అధ్యాయంలో చూడండి, అందరూ ఆయన వశంలో ఉన్నారని చెప్పడానికి ఆ రిఫరెన్స్ ఆధారం. 18వ అధ్యాయం 4వ వచనం, మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. అది పాపం చేసేవాడైనా పాపం చేయనివాడైనా అందరూ నా వశంలో ఉన్నారయ్యా. కనుక నీతిమంతులు దుష్టులు చంపబడతారు. అందుకని ఈ కరోనా కాలంలో విశ్వాసులు, సేవకులు, అవిశ్వాసులు చచ్చిపోతారు. పాపాత్ములు, పుణ్యాత్ములు, పరిశుద్ధులు, పాపాత్ములు చనిపోతారు. అయ్యో ఈ కాలంలో ఎందుకు చచ్చిపోవాలి ప్రభు, వాళ్ళు తప్పించబడి. ఎందుకు? నువ్వు తీర్పు తీస్తూ దేవుని స్థానంలో ఉన్నావు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయ్యా ప్రభువా ఏంటి ఇది, ఎందుకు జరుగుతుందో ఆలోచించి, పర్వాలేదు, నిలదీకు, నేరారోపణ చేయకు. దేవుని నీతి న్యాయ స్థానాల గురించి దినదినము ఎందరకు అన్యాయం చేసే నీవు దేవుని నీతి గురించి మాట్లాడకు, దేవుని న్యాయం గురించి మాట్లాడకు. కనుక సమయం అయిపోతే తప్పనిసరిగా ఆ దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నిర్మూలం అయిపోతారు, చంపబడిపోతారు. వారి కాలం అయిపోయింది. అందుకని దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చనిపోతారు. జవాబులు, ఈ విషయాన్ని గమనించండి. నేను జవాబులు ఇవ్వాలని మాట చెబుతున్నాను. ఇంకా ఈ విషయం చెప్తున్నాను చూడండి. ప్రసంగి గ్రంథం, వ్యర్థము వ్యర్థము సమస్త వ్యర్థము, సూర్యుని క్రింద మనుషులు పడుచుండు చాటు వలన వచ్చుడు ప్రతి ప్రతిఫలము కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. ఆయన వ్యర్థం అంటే మనకు అన్నిటికీ అవసరమని మనం అంటాం. ఆయన వేస్ట్ అన్నదానికి మనకు బెస్ట్ అంటాం. ఇదే కదా మనకు చేతనైంది కదండి. దేవుడు ఏదైతే వేస్ట్, ఏది వ్యర్థము, ఏది అనవసరం అంటాడో, అమ్మో అది మాకు చాలా ప్రయోజనకరం, అది మాకు చాలా అవసరం, దాన్ని పట్టుకుని మనం ఎలాడుతూ ఉంటాం. చూడండి, 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. సంభవించునవి అన్నియు అందరికి ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును దుష్టులకును. బాగా గమనిస్తున్నారా? తీశారా? చూస్తున్నారా? చదువుతున్నారా?
చూడండి, సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులు అర్పించిన వారికిని బలులను అర్పింపని వారికిని గతి ఒక్కటే. వారికి ఎలాగునగునో పాపాత్ములకును అలాగునే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరిగించును. ఏం చెప్తున్నా, అందరూ సమాధిలోకి వెళ్ళిపోతారు, అందరూ చచ్చిపోతారు. మంచోడు స్పెషల్గా ఏముండడు, మంచోడు కూడా చచ్చిపోతాడు. ఆయన ఇలా ఎగిరిపోడు పరలోకానికి, డైరెక్ట్గా మనం ఎగిరిపోము. శరీరము శిథిలమైపోతుంది, మెల్లమెల్లగా కుచించుకుపోతుంది. వినికిడి శక్తి, గ్రహణ శక్తి, ముక్కు ఎన్నో వాసనలు చూసింది, చలించిపోతుంది, అది శిథిలమైపోద్ది, జవశత్వాలు కోల్పోతాయి కదా. ఎందరో ఫిలిస్తీన్ని రక్తపాతాన్ని చిందించి చంపేసిన వాడు వీరుడైన దావీదు కూడా వృద్ధాప్యలోకి వచ్చేటప్పటికి యుద్ధంలో సొమ్మసిల్లిపోయాడు కదా. పౌలు చెప్తున్నాడు, శిథిలమైపోతుంది మన గుడారము, ఇందులోంచి బయటికి వెళ్ళి దేవుని యందు ఉండడానికి ఇష్టపడుతున్నాం కదా అంటాడు కదా. మరి ఏంటి, నువ్వు 60లో కూడా 20లా ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేస్తావు. వృద్ధాప్యలో నీకుండే అనుభవాలు చాలా మందికి ఉపయోగం కనుక అప్పటి వరకు మనం వెళ్ళాలి. మధ్య వయసులో ఎందరో యవనస్తులకు మనకు మార్గదర్శిగా ఉండాలి, అప్పటి వరకు మనం వెళ్ళాలి. యవన సమయంలో ఉన్నప్పుడు దేవుని బలమైన కార్యాలు చేయాలి, అందుకని యవనంలో ఉండాలి. కౌమార దశలో ఉన్నప్పుడు దేవునికి చక్కగా తీపి జ్ఞాపకాలు కలిగిన మంచి సమూయేలు లాంటి తీపి జ్ఞాపకాలు ఇవ్వాలి, అందుకనే బాల్యం మనకు కావాలి, పసితనం మనకు కావాలి. చచ్చిపోయే సమయానికి దావీదులాగా చక్కని అప్పగింతలు, దేవుని నీతి న్యాయాల గురించి, ధర్మశాస్త్రం గురించి మంచి తలంపులు ప్రజలకు ఇవ్వాలి చచ్చిపోయే సమయానికి. అందుకే దేవుడు మన చావును తీసుకుని వెళ్ళి ఆ సమయంలో పెడతాడు మనల్ని. ఇదంతా దైవ కృపతో నడిపించబడుతున్న విధానం. అబ్బే లేదండి, నేను ఎప్పుడు 20 సంవత్సరాలాగా బ్రతకాలంటే నీవు మూర్ఖంగా దేవుని సంకల్పానికి విరుద్ధంగా భూమి మీద బ్రతికేయాలి, అనుభవించాలనుకున్న మూర్ఖుడివి. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఏమాత్రం ఆశ లేని వ్యక్తివి. అందుకే మనం అందరికీ ఒకటే గతి, నీతిమంతులకి దుష్టులకి, పవిత్రులకి అపవిత్రులకి, బలును అర్పించని వాడికి, భయపడి దేవుని బలులు అర్పించేవాడికి అందరికీ ఒకే రీతిగా సమాధికి వెళ్ళిపోతాం. శ్మశానంలో చూసారా మీరు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఆ సమాధుల్లో లేదా కాల్చబడిపోయిన వాళ్ళు అందరూ ఉంటారా లేదా? అందరూ చచ్చిపోతారు. అలాగా నేను వెళ్ళను, నన్ను పట్టుకోండి, ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కడ ఉంటావు? ఇంటి పట్టుకుని గడపను పట్టేసుకుంటావా? నీ వల్ల కాదు సుమా, చనిపోతాం. సరే, అయితే నేను ఒక విషయం మీకు చెప్పాలి, ఈ విషయాన్ని చెప్పాలి ప్రియులారా. నేను ఒక భక్తుల గురించి మాట్లాడతా, ఇంకా చాలా మంది భక్తుల గురించి ఉన్నాయి కానీ ఈ వ్యక్తి గురించి నేను మాట్లాడతా. చాలా మంది ఉన్నారు ఈ లిస్ట్లో. మరి డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక మిషనరీ రెడ్ ఇండియన్స్ అనే వారి మధ్య ఆయన పరిచర్య చేశాడు. ఆయనకి 14 సంవత్సరాలు వచ్చే సమయానికి 4 సంవత్సరాల వ్యవధిలో తల్లి తండ్రి కూడా చచ్చిపోయారు. 14 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికి తల్లి తండ్రిలో లేరు, అనాథ అయిపోయాడు. చూడండి ఎంత కృంగిపోయి ఉంటాడో ఆ పసిబిడ్డ, మీరు చూడండి. కానీ దేవుని కృపతో అతను కాపాడబడుతూ వచ్చాడు. ఆయన యవన వయసులో దేవుణ్ణి ప్రభువు నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, సేవకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అసలు అనాగరికులైన ప్రజల మధ్యకు సేవకు వెళ్ళాడు. చాలా చిన్న వయసు ఆయన. ఈలోగా ఆయనకి టీబీ వచ్చేసింది, క్షయవ్యాధి వచ్చేసింది. భయంకరంగా దగ్గేవాడు, దగ్గులో రక్తం పడేది ఆయనకి. కానీ భయపడలేదు, సేవ ఆపలేదు. ఆయన చక్కగా డైరీ రాసుకుంటూ మంచి సేవ చేస్తూ చాలా మంది కొరకు అతను ఉపయోగపడి చాలా తక్కువ జీవితం 29 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. ఆయన సమర్పించుకున్న నీతిమంతుడైన, భక్తిపరుడైన, సువార్థికుడైన, సేవకుడైన డేవిడ్ బ్రెయినార్డ్ 29 సంవత్సరాల్లో చచ్చిపోయాడు. చాలా తక్కువ జీవితం అయింది. కానీ ఆయన రాసుకున్న డైరీ ఎందరో సేవకు సమర్పించుకోవడానికి, సువార్తకు వెళ్ళిపోవడానికి ఆ డైరీ ఉపయోగపడింది. ఒక సేవకుడు ఇలాంటి సేవకుల గురించి, స్టెఫను గురించి కూడా మాట్లాడుతూ, యవనస్తులుగా చచ్చిపోయాడు కదా స్టెఫను, ఇలాంటి తక్కువ జీవితంలో గొప్ప పరిచర్య చేసిన వారి గురించి ఇలా మంచి సూక్తి చెప్పాడు, చాలా నచ్చింది నాకు. షార్ట్ లైఫ్ స్వీట్ లైఫ్ అని చెప్పాడు. చాలా తక్కువ జీవితం, దేవునికి ఎక్కువ తీపికరమైన జ్ఞాపకాలు, జీవితాన్ని దేవునికి ఇచ్చారు వీళ్ళు. మనకు 60 సంవత్సరాలు వస్తాయి, దేవునికి అన్ని చేదు అనుభవాలే. మనం ఎక్కువ కాలం బ్రతికి దేవుడికి చేదు అనుభవాలు కూడా ఎక్కువ ఇస్తాం మనం.
కానీ ఎక్కువ కాలం బ్రతికి దేవుడికి ఎక్కువ చేదు జ్ఞాపకాలు మిగిల్చిన వారే ఎక్కువ, తక్కువ కాలం బ్రతికి దేవుడికి ఎక్కువ తీపి జ్ఞాపకాలు ఇచ్చిన వారు తక్కువ. నీకు అర్థమైందా నా మాట? ఏ లిస్టులో ఉన్నాం? ఏ వరుసలో ఉన్నాం? మన వరుస వస్తుంది. నేను కరోనా నుంచి బయటపడ్డానంటే ఏదో రకంగా చావకుండా ఉంటామా? అందరూ వారి వారి వరుసలో చచ్చిపోతారు. మన వరుస కూడా వస్తుంది. ఆ మరణ గీత వరుసలో కరోనాలో కొంతమంది సేవకులు విశ్వాసులు చచ్చిపోయారు. ఆ మరణ గీత వరుసలో మనం కూడా ఉన్నాం. ఆ గీతలో, ఆ వరుసలో, ఆ లైన్లో మనం కూడా, మన వరుస వచ్చినట్టుగా మనం చచ్చిపోతాం. ఏదో భయపెడుతున్నారు, చచ్చిపోతాం. మరి సిద్ధపడాలి కదా, ఆ విధంగా సిద్ధపడాలి కదా. సిద్ధపడ్డా ఎందుకు ప్రభువా? ఆ విధంగా నేను సిద్ధపడుతున్నాను. ఈలోగా నువ్వు నాకు ఇచ్చిన పని, నా కుటుంబంలో నాకు ఇచ్చిన పని, నా జీవితంలో నాకు ఇచ్చిన పని నేను త్వరగా చేసి చనిపోతాను ప్రభువా. ఆ వరుసలో నేను చనిపోయే సమయానికి నీవు అనుకున్నది నెరవేర్చుకుని నేను చనిపోతాను ప్రభువా అని అనుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఏంటంటే, డేవిడ్ బ్రెయినార్డ్ 29 సంవత్సరాల వయసులో ఎందుకు చచ్చిపోవాలి? వ్యాధితో భయంకరమైన దగ్గుతుంటే రక్తం పడిది ఆయనకి, ఆయన ఎందుకు చచ్చిపోవాలి? తక్కువ జీవితం, ఏ దేవునికి ఎక్కువ తీపి జ్ఞాపకాలు చచ్చిపోయి ఎందరినో ఆయన ప్రభావితం చేశాడు. దేవుడికి అతనికి ఆయుష్ తీసేసుకున్నాడు కనుక రోగంతోనైనా చనిపోతాడు. దానికేం మనం భయపడవసరం లేదు. మన వారి గురించి మనకు బాధ, కొంత ఆందోళన ఉంటుంది ఖచ్చితమే. కానీ నిజానికి ఒక నిరీక్షణతో ఆలోచిస్తే దేవుడు సమయం ఇచ్చాడు కనుక వాళ్ళు చనిపోయారు, నీతిమంతులుగా చనిపోయారు, ప్రభువునందు చచ్చిపోయారు. ఇక్కడ బాగా విషయం ఏంటంటే, ఒక నిరీక్షణ గూర్చిన వచనాలు మాట్లాడుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం ప్రియులారా. ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. చావు తర్వాత వేరైపోయే విధానాలు వేరే ఉంటాయి సుమా. ఈ మాట దేవుడు ఎప్పుడు తన వాగ్దానాన్ని తప్పడు సుమా. ఆయన చెప్పిన మాటలు ఆయన తీసి గట్టు మీద పెట్టడు సుమా. ఆయన మాట అంటే మాటే. చూడండి ఎలా వేరవుతుంది. మరణించిన తర్వాత సమాధుల్లో మనుషులు ఒకే రకంగా ఒకే సమాధిలో కలిసి వారు చంపబడుతున్నా, లేదంటే కాల్చబడుతున్నా, పాతి పెట్టబడుతున్నా, మరణించిన తర్వాత మాత్రం వేరవుతున్నారని మాత్రం మనకు బైబిల్ చెబుతుంది. క్రొత్త నిబంధనలు మంచి సమాధానాలు మనకు దొరుకుతాయి. చూడండి 14వ అధ్యాయము 13వ వచన భాగాన్ని నేను చదువుతున్నా. అంతటి ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. అంటే మరణించిన వారిలో ప్రభువునందుండి మృతి నొందిన వారు, చనిపోయిన వారు ధన్యులు. వేరైపోయారు తప్పనిసరిగా. పాపంలో ఉండి చనిపోయిన వారు కాదు, లోకంలో ఉండి చనిపోయిన వారు కాదు, ప్రభువునందుండి చనిపోయిన వారు. మంచిది కదా. ఇకపోతే ఈ మాట చదువుదాం. మనం చావు తర్వాత వేరైపోతాం సుమా. చావు తర్వాత దేవుడు మనల్ని వేరు చేసి తన రాజ్యానికి, మన విశ్రాంతికి మనకి ఇవ్వటానికి ఆయన వేరు చేస్తున్నాడు సుమా. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము నేను 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకి ముఖాముఖిగా దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అలా ఉందా? ప్రభువా, ఈ దేహంలో ఉన్నంతకాలం నేను ఎలా ఉంటాను, కానీ దీన్ని విడిచిపెట్టేస్తే త్వరగా నీ దగ్గరికి వస్తాను, నాకు చాలా ఇష్టంగా ఉంది ప్రభువా అని అనుకుంటామా? నేను ఇలా చెప్తాను, ఇలా చెప్పడం నాకు చాలా ఇష్టం. ఈ సన్నివేశాల్లో చాలా ఆలోచన కలిగిస్తాయి. అమ్మమ్మ వచ్చిందనుకోండి, అమ్మమ్మ దూరంగా ఉండగానే ఈ మనవరాలు, ఈ మనవడు ఎవరైనా సరే అమ్మమ్మ దగ్గరికి ఎదురు వెళ్తారా? అమ్మమ్మ వస్తుందా రా అని, వచ్చిన తర్వాత ఇస్తుందిలే పప్పలు, వచ్చిన తర్వాత ఇస్తుంది డబ్బులు అని అనుకుంటామా? చిన్నప్పుడు మన అనుభవాలు ఉన్నాయి కదా. ఏం చేసేవాళ్ళని చెప్పండి? అమ్మమ్మ దగ్గరికి తొందరగా, అమ్మమ్మ పాపం పెద్దావిడ కదా, మెల్లగా సంచులు చేత పట్టుకుని మన ముఖాలను చూసి నవ్వుకుంటూ అలా వస్తుంటే మనం చెంగుమంటూ లేడిలాగా పరిగెత్తుకుంటూ ఆ సంచులు ఎత్తుకోవడానికి, అమ్మమ్మను వాటేసుకోవడానికి మనమే ఎదిరిల్లాము కదా. అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది, అమ్మ కోసం ఎదిరిపోవడానికి. అమ్మ వస్తుందంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడానికి పరిగెత్తామే మనం. నేను ఇలా అంటాను, వాళ్ళతో ఉండటానికి ఇష్టపడ్డాం. అలాగే మరణంతో దేవుడు మన కాలాన్ని దగ్గర పెడుతున్నప్పుడు ఒక 60 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు రాసాడు అనుకోండి, దగ్గర అవుతున్న కొంత మనం ఏం చేయాలి చెప్పండి? ఎదురెళ్ళాలా లేదా? మనం ఏం చేస్తాం? పారిపోతూ ఎన్ని ఆశలు పెట్టేసుకుంటే లోకంలో నీకు ఇలాంటి భయం, ఎన్ని లింకులు పెట్టేసుకుంటే, ఎంతమంది మీద నీవు భ్రమ పెట్టేసుకుని, ఎంతమంది నీ హృదయపు గదుల్లో ఈ పెద్దోళ్ళుగా పెట్టుకుని దేవుని చిన్నోనుగా పెడితే నువ్వు ఇలా పారిపోతూ ఉంటావు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎవరు ఏడుస్తారండి తెలుసా? ఎవరు ఏడుస్తారో తెలుసా? భూమి మీద ధనవంతుల్లాగా
బ్రతికి ధనవంతుల్లాగా బ్రతికి ఆశలు గంపెడు ఆశలు పెట్టుకుని బుర్ర డబ్బు, తిండి, బట్ట, పేరు, ప్రఖ్యాతులు దిక్కుమాలినవన్నీ పెట్టుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తానికి ఏడుస్తారు. కానీ తండ్రి దగ్గరకు కొడుకు పరిగెత్తినట్టుగా, తల్లి దగ్గరకు కూతురు పరిగెత్తినట్లుగా దేవుని యొద్ద నివసించడానికి మనం ఇష్టపడుతున్నాము అంటాడు పౌలు. చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో, అదే కదా అన్నాడు. ఆయన యొద్ద నివసించుటకు మనం ఇష్టపడుతున్నాం కదా. మనం ధనవంతుల లిస్టులోకి వెళ్ళిపోతాం కదా. చాలా మంది ధనవంతుల లిస్టులోనే ఉంటారు. ప్రభువా నేను చావకూడదు ప్రభువా, ప్రభువా నేను ఎప్పుడు ఇలా ఉండాలి ప్రభువా, నా భార్య ప్రభువా, నా బిడ్డలు ప్రభువా. ఎప్పుడు వచ్చినాయి? మధ్యలో వచ్చినాయి ఇవన్నీ. బాధ్యతలు నెరవేర్చు. భార్యను భక్తిలో పెట్టు, భర్త కానీ బాధ్యత. పిల్లలను భక్తిలో నడిపించు, తల్లిదండ్రులుగా నీ బాధ్యత. మనవరాలను మనవళ్ళను దేవుని కొరకు బాగా పెంచు, నానమ్మలుగా అమ్మమ్మలుగా తాతయ్యలుగా నీ బాధ్యత. ఇదేమీ చెయ్యం, ఇక్కడ ఉండిపోతాను ప్రభువా. కూర్చోబెట్టుకుని ఎప్పుడైనా వాక్యం చెప్పావా మనవరాలకి మనవడికే? తాత మా అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, కూర్చోబెట్టుకు ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పావా? ప్రార్థన చేయరా మనవడా మనవరాలా, పాట పాడరా అని దేవుని భక్తి నేర్పించావా? ఇది నేర్పించవు. ముక్క తినరా, కక్క తినరా, బువ్వ తినరా, మామిడికాయ తినరా. అబ్బా ఎంత బాగా నేర్పించావు, మంచిదే. మరి ఎవడు నేర్పిస్తాడు? చచ్చిపోయేలాగా ఈ నేర్పించు ముందు. తండ్రి తల్లి చూస్తే బట్టలు బాగా, డబ్బులు బాగా, బాబు మా ఓడు మహారాజులా కనపడాలి, యువరాజులా కనిపించాలి, మంచి ప్రిన్స్ మా ఓడు రాజు, అందుకని అందరం కూర్చోబెడితే అందరూ మా ఓడే ఇంకా చూడాలని ₹1000 బట్టలు కొనిపెట్టావు. ఎప్పుడైనా ₹200 బైబిల్ కొనిపెట్టావా? వాడు పెళ్ళిడికి వచ్చేసరే బైబిల్ కొనవు నువ్వు. బట్టలు కొంటావు, బంగారం కొంటావు, చేతి నిండా నింపేస్తావు, మొల నిండా నింపేస్తావు, వేలు నిండా నింపుతావు. వాడికి బైబిల్కి సంబంధించిన మెటీరియల్ కొన్నావా? ఈ పుస్తకం చదవరా, నిన్ను దేవుడు నీతో మాట్లాడతాడురా, మంచి అసలు ఈ విధమైన ఉద్దేశం ఉందా? బ్యాంకులో డబ్బులు దాచేస్తావు, బీరువాలో బంగారం దాచేస్తావు, డబ్బులు దాచేస్తావు, కాగితాలు దాచేస్తావు, పేరు రాసేసి దాచేస్తావు. ఇంటి చుట్టూరు సరిహద్దులు ప్రాకారాలు దల్లు కట్టేసి, ఒరే ఇదిరా మన సరిహద్దు, మన పొలం సరిహద్దు ఇది, ఇంటి సరిహద్దు ఇది, బాగానే చెప్పావు. ఒరే మనం విడిచిపెట్టి పరలోకి వెళ్ళాలరా, భూమి మీద దీని మీద మనసు పెట్టుకోకరా అని ఏమన్నా ఆ విధమైన జాగ్రత్తలు చెప్పావా? చెప్పు. చచ్చిపోయేలా చెప్పు. ఆ విధంగా సిద్ధపరచు. ఆ మనవడు మనవరాలని కూతురుని కొడుకుని ఆ విధంగా సిద్ధపరచు. నేను అలా చెప్తాను. చాలా మంది కరోనా నుంచి బయటపడ్డారు, వారికి ఈ వాక్యం చెప్దాం. నేను కూడా ఈ లిస్టులో ఒకరినే, అంటే కరోనా నుంచి కాదు సుమా. ఒక మాట యోబు గ్రంథాన్ని చూద్దాం. నాకు ఈ మాట నిజంగా నాకు తర్వాత దేవుడు ఇచ్చినప్పుడు నేను కూడా ఈ లిస్టులో ఒకనే కదా ప్రభువా గత దినాల్లో అనుకోవడానికి ఈ మాట నాకు ఆధారమైంది. 24వ అధ్యాయం 22వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. నీకేమైనా అర్థమైందా? ఈ లిస్టులో నేను ఒకరిని, పూర్వం ప్రియులారా, ఈ లిస్టులో నేను ఒకరిని. చచ్చిపోతానేమో అనుకుంటే దేవుడు ఇక నేను చావు బ్రతుకులోకి వెళ్ళిపోతున్నాను అనుకున్నప్పుడు, ఆశ విడిచినప్పుడు, లేదు నువ్వు బ్రతుకుతావని సెలవిచ్చి దేవుడు బ్రతికించాడు. కరోనాలో కూడా చాలామంది ఆ విధంగా బ్రతికి పడిన వాళ్ళు. దేవుని కృప, ఇంకా వారికి సమయం అయిపోలేదు. అది అవిశ్వాసి కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, దేవుని కృప, జాలి, దయ, సంకల్పం ఉంది గనక వారు ఆశ విడిచిన కొన ఊపిరిలో నుండి తిరిగి బయటికి దేవుని వలన, దేవుని సెలవు వలన వాళ్ళు బ్రతికారు. మనం కూడా కరోనా నుంచి తప్పించబడ్డాం. ఎన్నిసార్లు మన గుద్దుకుని వెళ్ళిపోయిందో ఎవరికి తెలుసు? తాకి గుద్ది వెళ్ళిపోయిన దేవుడు ఏం చేశాడు? శక్తి, బలము, ఆరోగ్యం ఇచ్చి దాని నుంచి విడిపించాడు. కనుక మనం క్షేమంగా ఉన్నాం సుమా. గొప్పోలు అనుకుని, నీతి పరులు అనుకుని మాత్రం అనుకోద్దు సుమా. అయితే ఒక విషయం మనం గుర్తించాలి, మరణ గీతలో మనం ఎప్పుడైనా ఆ గీత దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సంఖ్యలోకి మనం వెళ్ళాలి. అయితే ఇంత గొప్ప స్థితిని దేవుడు మనకిచ్చినప్పుడు మనము దేవునికి స్తుతి చేయొద్దా? దావీదు మాటను జ్ఞాపం చేసుకుందామా? ఒకసారి 103వ కీర్తన ముగించుకుందాం మనం. 103వ కీర్తన 1వ వచనం, 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను ప్రియులారా. తీసారా? ఒకసారి తీస్తారా? మనం స్తుతింపదగిన వాడు, మన ఆరాధనకు యోగ్యుడు, మనల్ని కాపాడినవాడు, తన చిత్తంతో మనకు జీవితాన్ని ఇచ్చినవాడు. చూడండి 103వ కీర్తన 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. శరీర అవయవాలన్నిటితో చెబుతున్నాడు.
ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఎంత చక్కని మాట. అందుకని బ్రతికి బట్ట కట్టిన మనం ఏం చేయాలో తెలుసా? మళ్ళీ తినేసి బతికేద్దాం అనుకుని దేని మీదకో వెళ్ళకండి. దేవుడు మనకు ఆయుష్ పెంచి పొడిగించి ఇచ్చాడంటే, కరోనాలో నుంచి ప్రస్తుతం మనల్ని కాపాడుతూ వచ్చాడంటే, ఖచ్చితంగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి, ప్రభువా ఇప్పుడైనా నేను బ్రతికి బయట పట్టబడ్డాను, బట్ట కడుతున్నాను, తింటున్నాను, నేను చక్కగా పానీయాలను సేవిస్తున్నాను, ప్రభువా నీ చిత్తమేనైనా అది నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, సంఘములో, సమాజంలో నేనేం చేయాలని నాకు ఈ ఆయుష్కాలం పొడిగించావో అది నేను చేయాలి, ఆ నడిపింపు నాకు ఇవ్వనాయనా, నా జీవితంలో నీ చిత్తమేంటో నాకు అది ఇవ్వునాయనా అని దయచేసి ఈ మాటను బట్టి స్తుతింపదగిన వారు, ప్రార్థించవలసిన వారు. నేను ముగింపు మాటగా చెప్తున్నాను. ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇందులో మన ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడుగా, ఈ మాట పౌలు చక్కగా మన గురించి, ఆయన గురించి చెప్తున్న మాట. 15వ అధ్యాయము 20 నుంచి నేను చదువుతున్నాను, 23 వరకు చదువుతున్నాను చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మన నిరీక్షణకు ఆధారం ఏంటి? మన ధైర్యానికి ఆధారం ఏంటి? మన విశ్వాసానికి ఆధారం ఏంటి? యేసుప్రభు చనిపోవడమే కాదు, ఆయన మృతుల్లోను తిరిగి లేపబడి ఉన్నాడు. 21వ వచనం, మనుషుని ద్వారా అనగా ఆదాము ద్వారా మరణము వచ్చెను గనక మనిషి కుమారుడిని యేసుక్రీస్తు ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎంత గొప్ప నిరీక్షణ మనకి! ఒక మాట గుర్తుకొస్తుంది, ఎవడైనా తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైనా నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటే ఆ తన ప్రాణమును అతను దక్కించుకుంటాడు. ఎంత మంచి వాగ్దానం! ప్రభు ఇచ్చిన వాగ్దానం. సర్వలోకాన్ని సంపాదించుకుని చాలా మంది కరోనాతో చచ్చిపోయారు. ప్రభువును సంపాదించుకోలేదు, క్రీస్తును సంపాదించుకోలేదు, పరలోకాన్ని సంపాదించుకోలేదు, పాపక్షమాపణ పొందలేదు, యేసు ప్రభువును విశ్వసించలేదు. వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, ఆస్తిపాతులు సంపాదించుకున్నారు, చాలా మంది బలంగా ఉన్నారు వాళ్ళకి. కానీ ఏంటో ఉపయోగం ఏంటి చెప్పండి? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, ప్రభువును సంపాదించుకోలేదు. యేసు ప్రభు ఏమీ లేనివాడు లోకంలో, కానీ మరణాన్ని గెలిచినవాడు సుమా, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నవాడు సుమా. అందుకే మనకు ఆధారం. నేను చచ్చిపోతే యేసు ప్రభువే నన్ను లేపుతాడు. ఇదే కదా మనకు ఆధారం. అందుకు దేవుని స్తుతిస్తావా? అందుకు దేవుని ఆరాధిస్తావా? ఆయన వరుసలో మొదటివాడుగా మరణము నుంచి తిరిగి లేచిన వాడు. తర్వాత కొంత వరుస ఉందంట, ప్రతి ఒక్కరు వరుస ప్రకారంగా లేస్తారంట. మన వరుస కూడా వస్తుంది. ఎప్పుడు? మరణ వరుసలోనే కాదు, పునరుద్ధానపు వరుసలో కూడా మనకు ఒక వరుస ఉంది. ఎందుకబ్బా? యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, పాపక్షమాపణ పొందావు కదా, ఆయన విశ్వసించావు కదా, లోకం మన మీద నిందేసుకుంటున్నా, మనల్ని ఆడిపోసుకుంటున్నా, మనల్ని కించబడుతున్నా, మనల్ని దూరం పెడుతున్నా, మనల్ని విలేస్తున్నా, మనల్ని తునీకరిస్తున్నా, మనల్ని ఎంత కక్షపూరితంగా మన మీద కక్ష సాధిస్తున్నా, నీవు యేసు ప్రభువుని విశ్వసించావు, పాపక్షమాపణ పొందావు, దేవుని బిడ్డగా ఉన్నావు, పరలోక కోసం ఎదురు చూస్తున్నావు, పరలోక వెళ్ళాలని ఆశపడుతున్నావు గనక యేసు ప్రభు మొదటి వరుసలో మొదటివాడుగా ఆయన తిరిగి లేపబడితే నీ వరుస కూడా వస్తుంది. నువ్వు క్రీస్తు వాడు గనక, ఆయన వాడవు, ఆయన దానవు గనక నీ వరుసలో నువ్వు తిరిగి లేపబడతావు. అబ్బా ఎంత బాగుంది ఈ మాట! ఆయన వారు బ్రతికింపబడదురు, ఆయన వారు బ్రతికింపబడదురు. అయితే ఒక విషయం చెప్పాలి, మనం ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలంలో దేవుణ్ణి సంతోషపెడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుణ్ణి ఏడిపించటానికి సాహసాలు చేయొద్దు. దేవుణ్ణి ఏడిపిస్తే నువ్వు ఏడుస్తావు ఈ లోకంలో, దేవుని చేత శిక్షించబడతావు. వద్దు, మనం దుర్బీజులం అవ్వద్దు, మనం దేవుని కుమారులం అవుదాం. దేవుడు దుర్బీజుల్ని శిక్షించడు సుమా, తన కుమారులు మాత్రమే శిక్షిస్తాడు. సరే, నేను చెప్పిన దాని అంతట్లో 3 మాటలతో చెప్తాను. దేవుడు తన సంకల్ప ప్రకారంగానే సేవకులైన విశ్వాసులైనా తీసేసుకున్నాడు. ఇది ఆయన నీతి న్యాయాలతో కూడిందే. మరి కొంతమందిని ఎందుకు బ్రతికించాడు? అవిశ్వాసులను అయితే మారాలని బ్రతికించాడు, విశ్వాసులనైతే దేవుని కొరకు మరింత మారి, మరింత బలపడి తన కొరకు బ్రతకాలని ఆయన రాయించాడు. ఈ సమయంలో మనం దేవుని స్తుతిద్దాం. రెండోది,
మనం కూడా మరణాని కొరకు మనం మరణపు వరుస కొరకు సిద్ధపడుతూ దే దేవుడు యేసుక్రీస్తుని తండ్రి ఏ విధంగా ప్రభువుని లేపాడో తన వరుస ప్రకారంగా, ఆ వరుసలో మనం లేపటానికి నిరీక్షణతో మనం బ్రతుకుదాం. కనుక దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. నేను తర్వాత కొన్ని ప్రకటనలు చేసి నేను ముగిస్తాను. తల్ల వంచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, నాయనా మమ్మల్ని మీరు ప్రేమించారు ప్రభువా. మమ్మల్ని మీరు ఆదరించారు ప్రభువా. ఇదిగో నాయనా ఈ లోకం ఎన్నో రకాల సమస్యలతో మరి ఏదో ఈ యొక్క కరోనా కాలంలో రకరకాల అనుమానాలతో వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజమే, ఈ మరణం ఆలోచింప చేయటం మంచిదే. కానీ ఒక మంచి జవాబును మాత్రం లోకస్తులు పొందలేరు. వారు అయోమయం కలిగిన అజ్ఞానులు. నీ వాక్యము, నీ మాటలు మాకు జవాబునిస్తాయి, జ్ఞానాన్నిస్తాయి, మా హృదయాన్ని వెలిగిస్తాయి. ప్రభువా, మరి సేవకులు, విశ్వాసులు, నీతిమంతులు, పవిత్రులు చనిపోవటంలో నీ ఉద్దేశం ఏంటో ఇదిగో నీ మాటల ద్వారా మేము విన్నాం. నీ సంకల్పం ఏంటో మేము విన్నాం. బ్రతికి బట్టకట్టి బయటపడిన మేము ఏమి నెరవేర్చాలో విన్నాము. అలాగే మేము మా ప్రభువును బట్టి ఆయన వారముగా పిలువబడిన వారముగా, ఆయన వారముగా మా వరుసలో మేము బ్రతికింపబడతామని కూడా మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డాడని ఎరిగిన వారమై, విశ్వసించిన వారమై, మేము కూడా లేపబడతామని నిరీక్షణ కలిగిన వారమే బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచండి. తండ్రి, ఏ కుటుంబంలో నీ మాటలు నీ బిడ్డలు విన్నారో వారిని బలపరచండి. వారి కుటుంబాలతో మీరు మాట్లాడండి, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. మరి అలాగే మీ కృప చూపించండి. అలాగే ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా నాయన మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాల్లో, మా మండలాల్లో, మా ప్రాంతాల్లో, మా ఇరుగు పొరుగుల్లో అనేక మంది నాయన మరి వ్యాధి బారిన పడిన విశ్వాసులు వారి కుటుంబాలు ఉన్నాయి. ప్రభువా, కనికరించండి, వారిని బాగు చేయండి, వారిని స్వస్థపరచండి. వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రభువా. కృప చూపించండి. ఆయన వారి కొరకు మేము ప్రేమతో ప్రార్థించినట్లు, మేము వారిని ధైర్యపరిచినట్లు కూడా మాకు సహాయం చేయండి. అధికారులకు, నాయకులకు, ప్రజలకు నాయన సిబ్బందికి జ్ఞానం ఇవ్వండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి, వారికి కాపుదలు ఇవ్వండి, సేవ చేసే జ్ఞానం ఇవ్వండి తండ్రి. అలాగే మరి నాయన ఎవరు ఏ కుటుంబంలో చేరున్నారో వారందరినీ బలపరచండి నాయన. మరి మధ్యాహ్నం నుంచి జరగబోయే యవనస్తుల కార్యక్రమంలో కూడా ప్రభువా నీ కృప చూపించమని కోరుతూ ఉన్నాం. అలాగే తండ్రి, మరి అనేక మంది కొరకు బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మరి సహోదరులు రాజేష్ గారిని జ్ఞాపం చేసుకున్నాం, ప్రభా కనికరించండి. అలాగే కటా సత్యనారాయణ గారిని జ్ఞాపం చేసుకున్నాం, ప్రభా కనికరించి సహాయం దయచేయండి. వారి కుటుంబాలను బలపరచండి. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకున్నాం, ప్రభా సహాయం దయచేయండి. మరి పసిబిడ్డలతో బాలింతలుగా ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకున్నాం, సహాయం దయచేయండి. వృద్ధాప్యలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకున్నాం, సహాయం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు, మరి యవనస్తులైన వారి బిడ్డలు జ్ఞాపం చేసుకుంటున్నాం, ప్రభువా కనికరించండి. ఇంకా ఆర్థిక పరిస్థితుల మధ్య నలుగుతున్న బిడ్డలు జ్ఞాపం చేసుకున్న వారికి సహాయం దయచేయండి. సమస్త మీ చేతులకు అప్పగిస్తూ ఆయన మీ మాటలు మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మరి ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి నడిపించమని కోరుతూ మా ప్రభువును మా రక్షకుడు మీ కుమారుడైన క్రీస్తు వారి దీవెనామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైన నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి కొన్ని ప్రకటనలు. ఈరోజు 4 గంటల నుంచి యవనస్తుల కార్యక్రమం జరుగుతుంది. మీకు మీటింగ్ ఐడి పాస్వర్డ్ పంపించడం జరిగింది. 4 గంటలకే మీరు ముందుగానే ఒక 5 నిమిషాల ముందుగానే అందుబాటులో ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలాగే వచ్చే శుక్రవారం మందిరం దగ్గర సంఘ ఉపవాస ప్రార్థన ఉంటుంది. బలవంతం లేదు, మీరు ఎవరు రావాలనుకుంటే వారు రావచ్చు, మేము ఇబ్బంది చేయలేము. కనుక ముఖ్యంగా మరి పురుషులు కాస్త మీరు రావాలనుకున్న వాళ్ళు అందరూ వస్తే సంతోషం. స్త్రీలకు కూడా అవకాశం ఉంది, రావాలనుకుంటే మీరు రావచ్చు. కనుక నేను అభ్యంతరం తెలియపరచట్లేదు. మరలా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మళ్ళీ మీ గృహాలకు వెళ్ళిపోవాలి. అలాగే లైవ్ కూడా కార్యక్రమం ఉంటుంది, శుక్రవారం లైవ్ ఉంటుంది, విషయాన్ని గమనించండి. అలాగే రేపటి దినం నుండి గొలుసు ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. కనుక మీ గంట ప్రార్థనలు మీరు చక్కగా భారంతో మన దేశం కొరకు, మన ప్రాంతాల కొరకు, సంఘ బిడ్డల యొక్క కాపుదల కొరకు, అలాగే రోగస్తులైన వారికి, కరోనాలో ఉన్న వారి కొరకు, ప్రభుత్వాల కొరకు, దేశ క్షేమం కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని కోరుతున్నాను. 4 గంటలకు తల్లిదండ్రులైన వారు గమనించండి, యవనస్తులను చక్కగా 4 గంటలకే అందుబాటులో పెట్టాలని ప్రేమ కోరుతూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.